ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు. నరసింహ అన్న, నా వాయిస్ క్లియర్ గానే ఉంది కదన్నా? ఎస్ తమ్ముడు. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఈరోజు మనం ఒక ప్రాక్టికల్ వేలో ప్రాక్టికల్ టాక్ లాగా, అంటే జనరల్ టాపికల్ స్టడీని మనం ఈరోజు చేయబోతున్నాం. మోస్ట్లీ ఈ స్టడీ వచ్చేసి అటు వన్ వే మెసేజ్ కాదు, ఇంకొక సైడ్ నుంచి డిస్కషన్ కూడా కాదు. కొంతసేపు నేను ఈ టాపిక్ గురించి కొంత ఇంట్రడక్షన్ ఇస్తాను, తర్వాత మనం డిస్కస్ చేస్తాము. చివరి కన్క్లూజన్ కూడా కొన్ని కన్క్లూడింగ్ వర్డ్స్ని, అలాగా ఈ బైబిల్ స్టడీ అంతా సాగుతుంది. సో ఈ బైబిల్ స్టడీని మనం చిన్న ప్రేయర్ చేసుకొని స్టార్ట్ చేద్దాం. దేవుడు మనల్ని చక్కగా నడిపించినట్లుగా, డిస్కషన్లో అందరూ పార్టిసిపేట్ చేయనట్లు చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, జీవాధిపతి, నమ్మదగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో నీ బిడ్డలంగా చేరి నీ వాక్యం ధ్యానించబోతా ఉన్నాం తండ్రి. మీరు మాతో ఉండండి. పరిశుద్ధాత్మ దేవుడా, గొప్ప తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు. మరి నీ గురించినటువంటి విషయాలు మా జీవితంలో మీరు చేస్తూ వచ్చిన ప్రభ ప్రతి ఉన్నతమైనటువంటి కార్యాలను బట్టి స్తుతిస్తూ, ఈ బైబిల్ స్టడీ ద్వారా కూడా ప్రతి ఒక్కరు మేలు పొందటానికి తీసుకుంటున్నాను. నేను వింటున్న అన్నవాళ్ళు, తమ్ముళ్ళు అంతా కూడా మేలు పొందటానికి సహాయం చేయమని ప్రభ మరి నీ నామే మహింపరచాలని కోరుకుంటూ, మా ప్రభువును మా రక్షకు యేసు నామం నుంచి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. నేను మ్యాక్సిమం పీపీటీలో నుంచి మాట్లాడతాను. సో మనం ఇక్కడ ఒక ఇమేజ్ చూస్తూ ఉన్నాం కదా. ఈ ఇమేజ్లో ఒక వ్యక్తి మిర్రర్లో చూస్తూ ఉన్నాడు. వాట్ డూ యూ సీ అంటే మనం ఏం చూస్తా ఉన్నాడు, ఒక వ్యక్తి మిర్రర్లో చూస్తూ ఉన్నాడు, అది మనం చూస్తూ ఉన్నాము. అయితే ఈ మిర్రర్లో ఒక వ్యక్తి చూస్తూ ఉన్నప్పుడు అతను దాంట్లో నుంచి ఏం చూస్తాడు? నౌ వాట్ డూ యూ థింక్ ఆఫ్ వాట్ యు సీ? మనం బేసికల్గా మనం అద్దంలో చూస్తూ ఉన్నప్పుడు మనం ఫేస్ని చూస్తాం. ఫేస్ మీద ఉన్నటువంటి కలర్ చూడొచ్చు, లేకపోతే మనం తల ఎట్లా దూకున్నామో చూడొచ్చు, మనం ఎలాంటి బట్టలు వేసుకున్నామో చూడొచ్చు. మన అపీరెన్స్ అనేది కనిపిస్తుంది అనమాట. అయితే మన అపీరెన్స్ని అద్దంలో చూసుకున్నప్పుడు మనం కనబడినటువంటి మన అపీరెన్స్కి మనం ఎలాగ థింక్ చేస్తూ ఉన్నాం మనం చూసినటువంటి దాన్ని. కొంతమంది వాళ్ళు చూసినటువంటి ఫేస్ని లైక్ చేస్తారు, కొంతమంది ఏమో లైక్ చేయరు. మనం చూసినటువంటి అపీరెన్స్కి, అవుట్వర్డ్ అపీరెన్స్కి వీ హ్యావ్ ఎన్ ఒపీనియన్ అబౌట్ అవర్ సెల్స్. అంటే మన ఫేస్ మనం అద్దంలో చూసుకున్నప్పుడు మనకు మనం ఒక ఒపీనియన్ ఇచ్చుకుంటాం మన అవుట్వర్డ్ అపీరెన్స్ని. అంటే కొంతమంది నల్లగా ఉంటారు, సో నేనేంది ఇంత నల్లగా పుట్టాను అనుకుంటారు. కొంతమంది ఏమో చాలా హ్యాండ్సమ్గా, చాలా చక్కగా, చాలా తెల్లగా, ముక్కు స్ట్రైట్గా, కళ్ళు పెద్దవిగా, అలాంటి అంటే అలాంటి అపీరెన్స్ ఉంటుంది. చూసి వాళ్ళు చాలా అందంగా ఉన్నానని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతారు, అంటే దాన్ని నచ్చుతారు. కొంతమంది నల్లగా అందరూ కూడా నన్ను అసహించుకుంటున్నారు అని కొంతమంది ఏం చేస్తారు అని అంటే తాను హేట్ చేసుకుంటాడు. అంటే తన ఒక ఒపీనియన్ని, తన అవుట్వర్డ్ అపీరెన్స్కి ఒక ఒపీనియన్ని తను ఫామ్ చేస్తాడు. అలాగే మన అవుట్వర్డ్ అపీరెన్స్కి మనకైతే ఒపీనియన్ మన ఇన్నర్ ఒపీనియన్ని ఫామ్ చేస్తాం అన్నమాట. ఒపీనియన్ అంటే మన ఎబిలిటీస్ని బట్టి ఒక ఒపీనియన్కి రావచ్చు, మన యొక్క ఇంటెలెక్చువాలిటీని బట్టి, తర్వాత మన వ్యక్తిత్వాన్ని బట్టి కూడా మనం ఒక ఒపీనియన్ని మనకు మనంగా ఫామ్ చేసుకుంటాం. అయితే అవుటర్ అపీరెన్స్కి ఎట్లాగైతే ఒక ఒపీనియన్ ఇచ్చామో, ఇన్నర్ బీయింగ్కి కూడా మనం ఒక ఒపీనియన్ ఇస్తాం. అయితే ఇన్నర్ బీయింగ్ గురించి మనం ఫామ్ చేసుకున్న ఒపీనియన్ అనేది ఎంతవరకు కరెక్ట్? మనం ఫామ్ చేసుకున్నటువంటి ఇన్నర్ బీయింగ్కి మనం ఇచ్చినటువంటి ఒపీనియన్ ఎంతవరకు కరెక్ట్ అనే దాని గురించి ఈరోజు మనం స్టడీలో చూడబోతా ఉన్నాం. అయితే మనం ఇచ్చినటువంటి ఒపీనియన్ కరెక్టేనా? మనం ఇచ్చినటువంటి ఒపీనియన్ మార్చుకోవాల్సిన ఆవశ్యకత ఏమన్నా ఉందా అనేది మనం ఈరోజు చూస్తాం అన్నమాట.
సో, అయితే ఆ స్టడీలో భాగంగా మనం ఒక 4 వర్డ్స్‌ని మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 4 వర్డ్స్‌ని. 4 వర్డ్స్‌లో ఫస్ట్ సెల్ఫ్ ఇమేజ్. సెల్ఫ్ ఇమేజ్ అంటే తెలుగులో స్వీయ రూపం. స్వీయ రూపం అంటే మనకు మనంగా ఇచ్చుకునేటటువంటి ఆహ్, సెల్ఫ్ డిస్క్రిప్షన్ అన్నమాట. సెల్ఫ్ డిస్క్రిప్షన్ అంటే మనం ఎట్లా చెప్పొచ్చనంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఇంటర్వ్యూకెళ్ళామనుకోండి. ఇంటర్వ్యూకెళ్ళిన తర్వాత మనల్ని అడుగుతారు. నీ ఎస్‌డి చెప్పు. అంటే సెల్ఫ్ డిస్క్రిప్షన్ చెప్పు. అంటే నీ గురించి చెప్పు అని అడుగుతారు. వెంటనే మనం ఏం చేస్తామంటే మన గురించినటువంటి విషయాలు అంటే నేనెక్కడ పుట్టాను, నేనేం చదువుతా ఉన్నాను, తర్వాత ఇప్పుడు ప్రెజెంట్ ఏం చేస్తా ఉన్నాను, మా పేరెంట్స్ ఏం చేస్తారు, వాళ్ళ పేర్లేంటి, నాకు మ్యారేజ్ అయితే నాకు మ్యారేజ్ అయిందా, ఎంతమంది పిల్లలు. ఇలాగా సెల్ఫ్ డిస్క్రిప్షన్ అనేది మనకి ఒక సెల్ఫ్ డిస్క్రిప్షన్ ఉంటదనమాట. దాన్నే మనం ఏమంటాము అనంటే సెల్ఫ్ ఇమేజ్ అంటామనమాట. అయితే ఆహ్, దాని తర్వాత సెల్ఫ్ ఎస్టీమ్ అంటే ఆత్మగౌరవం. మనకున్నటువంటి సెల్ఫ్ డిస్క్రిప్షన్‌ని బట్టి మనకొక ఆహ్, ఆత్మగౌరవం అంటే సెల్ఫ్ ఎస్టీమ్, సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా అంటారు దీన్ని. సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఏందనంటే ద పాజిటివ్ ఆర్ నెగెటివ్ వాల్యూ వి పుట్ ఆన్ అవర్ సెల్వ్స్. మనకు మనంగా ఇచ్చుకునేటటువంటి పాజిటివ్ గాని, నెగెటివ్ గాని ఆహ్, ఏదైనా ఒపీనియన్ మన పట్ల మనం ఇచ్చుకునేటటువంటి ఒక వాల్యూని మనం సెల్ఫ్ ఎస్టీమ్ అని అంటారు. సెల్ఫ్ యాక్సెప్టెన్స్ మనం ఫార్మ్ చేసుకున్నటువంటి ఒక పాజిటివ్ గాని, నెగెటివ్ వాల్యూని గాని మనం బట్టి మనం ఇచ్చుకున్నటువంటి ఒక పాజిటివ్ గాని, నెగెటివ్ వాల్యూని బట్టి కానీ మనకేందంటే సెల్ఫ్ యాక్సెప్టెన్స్ అనేది వస్తది. ఒకవేళ మనం నెగెటివ్ వాల్యూ ఇచ్చుకొని మనకు మనం తక్కువగా భావించుకున్నప్పుడు మనల్ని మనం సెల్ఫ్ యాక్సెప్టెన్స్ చేయలేమనమాట. మనల్ని మనం అంగీకరించుకోలేం. ఒకవేళ పాజిటివ్ వేలో మనల్ని గురించి మనం థింక్ చేసుకున్నప్పుడు మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకుంటాం. తర్వాత సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అంటే మనం ఇచ్చినటువంటి పాజిటివ్ వాల్యూని బట్టి మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకున్న దాన్ని బట్టి మనలో ఆత్మవిశ్వాసం అనేది డెవలప్ అవుతది. దాన్ని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటారు. ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నవాళ్ళు చాలా గొప్ప పనులు చేసినట్లుగా, తర్వాత ఆహ్, ఉన్నతమైన స్థానానికి వెళ్ళినట్లుగా కూడా మనం చూస్తాం అన్నమాట. సో, అది మనం ఆహ్, ఎలా ఫార్మ్ చేస్తున్నాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మన గురించి మనం ఇచ్చుకున్నటువంటి సెల్ఫ్ డిస్క్రిప్షన్ ఏంటి? తర్వాత దాన్ని బట్టి మనం ఫార్మ్ చేసుకున్న వాల్యూ ఏంటి మనకి? పాజిటివ్ వాల్యూ ఇచ్చుకున్నామా? నెగెటివ్ వాల్యూ ఇచ్చుకున్నామా? పాజిటివ్ వాల్యూనా? నెగెటివ్ వాల్యూనా? దాన్ని బేస్ చేసుకొని మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకుంటున్నామా లేదా? ఒకవేళ మనం యాక్సెప్ట్ చేసుకుంటున్నట్లయితే మనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది డెవలప్ అవుతది. ఒకవేళ కాకపోతే ఆత్మవిశ్వాసం ఉండదన్నమాట. అయితే ఈ పదాలన్నిటిని కూడా మైండ్‌లో పెట్టుకుంటే మనం దీంట్లో నుంచి ఒక పదాన్ని గురించి మనం ఈరోజు ధ్యానించబోతా ఉన్నాం. ఆహ్, బిబ్లికల్ పర్స్పెక్టివ్‌లో. అదే సెల్ఫ్ ఎస్టీమ్. సెల్ఫ్ ఎస్టీమ్ అంటే ఇందాక చెప్పినట్లుగా ఆత్మగౌరవం. మరొకసారి చెప్పాలంటే పాజిటివ్ ఆర్ నెగెటివ్ వాల్యూ మనం ఇచ్చుకుని మన మన సెల్ఫ్ డిస్క్రిప్షన్‌కి మనం ఇచ్చుకునే పాజిటివ్ ఆర్ నెగెటివ్ వాల్యూనే సెల్ఫ్ ఎస్టీమ్ లేదా ఆత్మగౌరవం అని అంటారు. అయితే అసలు ఎందుకు ఈ స్టడీ మనకెందుకు మనం అవసరం ఆ సెల్ఫ్ ఎస్టీమ్, ఆత్మగౌరవం అనేది మనకు మనం ఇచ్చుకుంటాం గదా! దీని గురించి స్టడీ చేయాల్సిన అవసరం ఏంటి అనంటే, నా మేజర్ ఆబ్జెక్టివ్స్ ఈ స్టడీ ద్వారా మొట్టమొదటిది ఏంటి అనంటే, మనం స్టూడెంట్ మినిస్ట్రీలో ఉన్నాము. తర్వాత చర్చ్ మినిస్ట్రీలో ఉన్నాము. చాలా డిఫరెంట్ ఒపీనియన్స్ తోటి, చాలా డిఫరెంట్ మైండ్ సెట్స్ తోటి పీపుల్ అనేవాళ్ళు ఉంటారు. వాళ్ళని కౌన్సిల్ చేయాల్సొచ్చినప్పుడు స్టూడెంట్స్‌ని గావచ్చు, యూత్‌ని కావచ్చు, లేకపోతే ఫ్యామిలీస్‌ని కౌన్సిల్ చేస్తా ఉన్నప్పుడు మనం ఆహ్, మనకి ఈ స్టడీ ఎంతగానో ఉపయోగపడతది. ఒక ఒపీనియన్‌కి, ఒక వే ఆఫ్ అండర్‌స్టాండింగ్ అదర్ పీపుల్‌ని అర్థం చేసుకోవడానికి ఈ స్టడీ ఉపయోగపడతది. రెండోదేంటి అనంటే ఈ స్టడీ యొక్క రెండో ఆబ్జెక్టివ్ మనల్ని మనం చూసుకోడానికి. మనం ఎలాంటి ఒపీనియన్‌ని మన పట్ల మనం ఫార్మ్ చేసుకుంటున్నామో తెలుసుకోవడానికి ఈ స్టడీ అనేది ఉపయోగపడతది. మూడో ఆబ్జెక్టివ్ ఏంటి అంటే టు అండర్‌స్టాండ్ హూ గాడ్ ఈస్. అంటే దేవుడెవరు? ఆయన ఆయన వేలో నుంచి మనల్ని మనం ఎలా చూసుకోవాలి? ఆయన గొప్పతనం ఏంటో ఈ స్టడీని బట్టి మనం అర్థం చేసుకోగలుగుతామని ఆహ్, ఈ 3 ఆబ్జెక్టివ్స్ పెట్టుకొని ఈ సెల్ఫ్ ఎస్టీమ్ అనేటటువంటి స్టడీని మీ మధ్యలోకి తీసుకొని రావాలని నేను ఆశపడ్డాను. అయితే ఈ సెల్ఫ్ ఎస్టీమ్‌లో కూడా 2 రకాలైనటువంటి సెల్ఫ్ ఎస్టీమ్స్ ఉన్నాయి. మనం ఎలాంటి ఆత్మ గౌరవాన్ని ఇచ్చుకుంటామో, ఎయిదర్ పాజిటివ్ వాల్యూ ఆర్ నెగెటివ్ వాల్యూ దాన్ని ఒక 2 భాగాలుగా డివైడ్ చేశాం. ఈ 2 భాగాల్లో మొట్టమొదటిది ఏంటి అనంటే గనక లో సెల్ఫ్ ఎస్టీమ్. లో సెల్ఫ్ ఎస్టీమ్ అనంటే గనక ఆహ్, వెన్ వి డిస్‌లైక్ అవర్ సెల్వ్స్ ఎయిదర్ అవర్ ఔట్‌వర్డ్ ఆర్ ఇన్‌వర్డ్ సెల్ఫ్, వెన్ వి థింక్ వి ఆర్ లెస్ థాన్ ఆర్ వర్స్ థాన్ అదర్స్. అంటే
మనల్ని మనం హేట్ చేసుకుంటా ఉంటాము. మన దేన్ని బట్టి మన అవుట్‌వర్డ్ అపియరెన్స్‌ని బట్టి కావచ్చు, మన ఇన్నర్ బీయింగ్‌ని బట్టి కావచ్చు. దాని ద్వారా మనం ఇతరుల్ని కంపేర్ చేసుకున్నప్పుడు ఇలాంటి ఒక ఒపీనియన్ మన పట్ల ఫార్మ్ అవుతది. సో, మనం దేనికి పనికిరాని వారము, మన జీవితం అంత విలువైంది కాదు, మనం చాలా తక్కువ వారము అని మనల్ని పట్ల మనకి వచ్చేటటువంటి ఒక సానుభూతి కానీ, లేకపోతే మనకంటే మనం చాలా తక్కువ వారము అనేటటువంటి భావన రావటం అనేది లో సెల్ఫ్ ఎస్టీమ్ అనమాట. అంటే చాలా తక్కువగా మనల్ని మనం ట్రీట్ చేసుకుంటున్నామని ఆ కేటగరీ ఆఫ్ పీపుల్ అంతా కూడా ఈ లో సెల్ఫ్ ఎస్టీమ్‌లోకి వస్తారు. సెకండ్ పీపుల్ ఏంటి అనంటే హై సెల్ఫ్ ఎస్టీమ్. వారిని ఎంచుకోగలిగిన దానికన్నా గాని చాలా ఎక్కువగా ఎంచుకుంటారు. నేను చాలా ఎక్కువ వాడిను. నాకంటే ఇక్కడ ఎవరు మించిపోయినటువంటి వారు లేరు. అందరికంటే నేనే ఎక్కువైన వాడిను. నాకున్నటువంటి టాలెంట్స్ ఈళ్ళకెవరివి లేవు అని ఇతరులతో కంపేర్ చేసుకొని నేను అందరికంటే హైయెస్ట్, నాకంటే ఇంక పైన ఎవరు లేరనేటటువంటి ఒక ఒపీనియన్‌ని మన పట్ల ఫార్మ్ చేసుకోవటం అనేది హై సెల్ఫ్ ఎస్టీమ్ అనమాట. సో, లో సెల్ఫ్ ఎస్టీమ్ ఏమో తక్కువగా ఎంచుకుంటే, హై సెల్ఫ్ ఎస్టీమ్ మనకు మనం ఇచ్చుకునే గౌరవం ఎట్లా ఉంటదంటే, చాలా అధికంగా అంటే అంతకంటే ఇంకెవరు లేరనుకోవడం, అలాంటి ఒపీనియన్ ఫార్మ్ చేసుకోవడం హై సెల్ఫ్ ఎస్టీమ్ అనమాట. సో, ఈ 2 టాపిక్స్‌ని మనం ఈరోజు చూస్తాము. తర్వాత ఎలాంటి ఎస్టీమ్‌ని మనం కలిగి ఉండాలనేది మనం ఫైనల్‌లో కన్క్లూజన్స్‌లో, డిస్కషన్స్‌లోకెళ్దాం. అయితే ఈ 2 లో సెల్ఫ్ ఎస్టీము, హై సెల్ఫ్ ఎస్టీము మీరు విన్నారు కదా! దాని యొక్క మీనింగ్ అర్థమైంది కదా! సో, బైబిల్‌లో లో సెల్ఫ్ ఎస్టీమ్ కలిగినటువంటి ప్రజలు ఎవరైనా ఉన్నారా? లేపోతే పీపుల్ క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయా మీకు తెలిసి? తమను తాము చాలా తక్కువ వారుగా ఎంచుకునేటటువంటి ప్రజలు లేపోతే పర్సన్స్, క్యారెక్టర్స్ బైబిల్‌లో ఎవరైనా ఉన్నారా? ఇట్స్ ఓపెన్ క్వెషన్. ఎవరైనా షేర్ జేయొచ్చు. ఫస్ట్ యేసు ప్రభువే దానికి నిలువెత్తిన ఉదాహరణ. అని అన్న. ఓకే. యేసు ప్రభు వారు మొట్టమొదటిగా హ్మ్. ఆయన గొప్పవాడుగా ఉండి, సో తను ఎట్లాగా తగ్గించుకున్నాడు అనేది మనం అక్కడ చూస్తాం. ఓకే. ఓకే అన్న. ఇంకా అంటే ఇంకా కొంచెం మీనింగ్‌ఫుల్‌గా దీన్ని లో సెల్ఫ్ ఎస్టీమ్ అంటే అర్థం చెప్పడానికి తమను తాము ఇంక మేము ఎవరికి దేనికి పనికిరాము. మా వలన ఎలాంటి ఉపయోగం లేదు. మా జీవితం విలువైందే కాదు అనేటటువంటి ప్రజలు ఎవరున్నారు బైబిల్ అలాంటి క్యారెక్టర్. అది లో సెల్ఫ్ ఎస్టీమ్ అనంటే అలాంటి ప్రజలు ఎవరైనా ఉన్నారా ఇంకా? పీటరు ఒక సందర్భంలో అన్న. ప్రభువా నేను పాత్రుడను కాదు, నువ్వు నా కాలు కడగటమని చెప్పంటాడు కదా! సో ఆ సిచ్యువేషన్ అవును. హీ ఈస్ డిస్ప్లేయింగ్ లో సెల్ఫ్ ఎస్టీమ్ అనేటువంటిది నా అభిప్రాయం. యెస్ అన్న. అవును. పీటర్ కూడా తన లో సెల్ఫ్ ఎస్టీమ్‌ని వ్యక్తపరుస్తాడు ఆ కాంటెక్స్ట్‌లో. కరెక్ట్ అన్నా? ఇంకేమన్నా? అని శతాధిపతి అన్న. అదే నా దాసుని స్వస్థపరచమని ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు వస్తాడు కదా, పంపిస్తాడు కదా. అవును. తను నువ్వు అంటే మాట మాత్రం సెలవు నా దాసుని స్వస్థపడతాడు అవును. అని అంటాడు కదా. అవును. అదొకటి గుర్తు వస్తా ఉంది నాకు. యెస్ అన్న. యెస్. నువ్వు నా ఇంట్లోకి రావటానికి కూడా నేను పాత్రుడను కాను. పాత్రని అంటే అదే తన పాస్ట్‌లో ఎలాంటి ఎక్స్‌పీరియన్సెస్ తను ఫేస్ చేసాడో మనకు తెలీదు. దేన్ని బట్టి యేసు ప్రభువునైతే పరిశుద్ధుడిగా ఎంచి నువ్వు రావటానికి నేను పాత్రుడిని కాదు అని తను వద్దంటాడు యేసు. యెస్ అన్న. కరెక్ట్. ఇంకా 1, 2 ఇంకేమన్నా చూసి మనం ముందుకెళ్దాం. ఇంకెవరైనా చెప్తారా? అన్నా ప్రజలాడన్నా అన్న కోటేశ్వరరావు అన్న. బాప్తిస్మ చెప్పండి అన్న. యోహాను ఆయన చెప్పుల వారు ఇప్పటిని కూడా నేను యేసుక్రీస్తు ప్రభువాని గురించి చెప్తారు కదా. అన్న. అవును. అవును. అంటే ఆయన జన్మంలో యోహాను గురించి కూడా
ఆయన నీతిమంతుడు పరిశుద్ధుడు అనుకుని ఉంటుంది. బట్ అంటే మిగతా వాళ్ళ గురించి ఆ రెండు మాటలు ఎక్కడ ఉండవు. అవును. అదే పౌలు గారు కూడా నేను పాపుల్లో ప్రధాని అంటాడు, చాలా తగ్గించుకున్నప్పటికీ కూడా. బట్ ఇతని జన్మలోనే ఆ ప్రత్యేకమైన జన్మ యోహాన్ది. అట్ ద సేమ్ టైం నీతిమంతుడు అని ఉంది, పరిశుద్ధుడు అని ఉంది. బట్ యేసుక్రీస్తు ప్రభు గారికి బాప్తిసం ఇచ్చినా కూడా ఆయన చెప్పుల వారు విప్పడానికి కూడా నేను యోగ్యుడిని కాని అంటాడు కదా. అవును. అవునన్నా. ఎస్. మేబీ ఆ క్యారెక్టర్ ని మనం మేబీ దాన్ని హంబుల్నెస్ అనొచ్చేమో. అంటే హంబుల్నెస్ కూడా మంచి క్యారెక్టరే కదా. సో అవును. ఎస్ ఎస్ అన్న. వసంతరావు అన్న ఇది చెప్పబోయినట్టున్నారు. బ్రదర్ అనిల్ బ్రదర్, అన్నా అంటే ఇక్కడ పాత కూడా ఆ, అన్న మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. పాత నిబంధన గ్రంథంలో అయినా అన్న, ఎక్కడైనా బైబిల్లో నుంచి ఎవరైనా ఆ, అంటే దావీదు మహారాజు అనేక చోట్ల నేను ధూళిని అని తగ్గించుకుంటాడు కదా, అంటే హంబుల్నెస్. అదే అదే అన్న. నేను ఆ, ధూళిని అది ఇదని. తర్వాత అభిమేలెకు రాజు అంటే నేను ఇవన్నీ తీసుకొని నీకు ఇస్తాను చూడు తీసుకోపో అంటే, నూలు పోగైనా కూడా నాకు వద్దు, ఆ దేవుని వలన నేను ఆశీర్వదించబడినా అని చెప్తాడు. అంటే దేవుని పైన విశ్వాసాన్ని ఇక్కడ తెలియజేస్తుంది. అది హంబుల్నెస్ కూడా తెలియజేస్తుంది అని అనుకుంటున్నా బ్రదర్ నేను. ఓకే అన్న. అయితే మనం ముందుకెళ్దాం. థ్యాంక్ యూ అన్న. లో సెల్ఫ్ ఎస్టీమ్ లో అంటే తమను తాము చాలా తక్కువైన వారుగా, తమకు ఇంకా మనకి ఏం చేత కాదు, మేమేం చేయలేము, మేము బలహీనులము అని ఒక సందర్భంలో మోషే తన లో సెల్ఫ్ ఎస్టీమ్ ని ప్రజెంట్ చేస్తాడనమాట. మనం ఆ స్క్రిప్చర్ని ఒకసారి చూద్దాము. ఆ స్క్రిప్చర్ లో తను దేవుడి యొక్క పిలుపుని వింటాడు. ఆ పిలుపుని విని దేవుడు పిలుస్తా ఉన్నప్పుడు చాలా సాగులు చెప్తాడనమాట. దేవుని ప్రజల్ని విడిపించడం కోసం దేవుడు నిన్ను ఎన్నుకున్నాను అని చెప్పినప్పుడు తను చెప్పేటటువంటి సాకులు చాలా ఉంటాయి అన్నమాట. దాదాపు 5 సార్లు దేవుడు చెప్తాడు. 5 సార్లు చెప్పినా కానీ ప్రతిదానికి కూడా ఏదో ఒక సాకు అనేది మోసెస్ చెప్పటం మనం చూస్తాము. ఒకసారి ఆ స్క్రిప్చర్ పోర్షన్ మనం చదువుదాము. నేను స్పీడ్గా ఆ యొక్క వచనాలు ఎంత కూడా మీకు తెలుసు, బట్ ఆ స్క్రిప్చర్ పోర్షన్ ని నేను క్విక్గా అక్కడ జరుగుతున్నటువంటి సందర్భాన్ని ఒకసారి జ్ఞాపకం చేసిన తర్వాత మనం ఒకసారి డిస్కషన్లోకి వెళ్దాం. మనం నిర్గమాకాండం కనుక తీసినట్లయితే నిర్గమాకాండం 3వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చూద్దాం. నిర్గమకాండం 3వ అధ్యాయం 11వ వచనం. 3:11లో ఏముంటదనంటే, దేవుడు నువ్వు వెళ్ళి ఐగుప్తు ప్రజలందరినీ కూడా విడిపించడానికి నేను ఎన్నుకున్నాను అని దేవుడు చెప్పినప్పుడు తను అనే మాట ఏంటంటే 11వ వచనం 3వ అధ్యాయం నిర్గమకాండంలో, అందుకు మోషే నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలీలను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవునితో అనగా. అంటే తను ఏమంటున్నాడనంటే, నేను ఎవరిని, హూ యామ్ ఐ టు రిడీమ్ గాడ్స్ పీపుల్, నేను దేవుని ప్రజల్ని విడిపించడానికి నేను ఏ పాటి వాడిని, నేను ఎంతటి వాడిని, నా వల్ల కాదు అని చెప్పేసి ఒకసారి అంటాడు. కాదు నేను నీకు తోడు ఉంటాను అని చెప్పేసి దేవుడు చెప్తాడనమాట. అయితే మరలా ఏమంటాడు అని అంటే, మన 13వ వచనంలో చూస్తే కనుక అక్కడ ఒకవేళ నువ్వు నాకు తోడుగా ఉన్నప్పటికీ కూడా నేను వాళ్ళ దగ్గరికి వెళ్తే అసలు ఏ దేవుడు నిన్ను పంపాడు మమ్మల్ని విడిపించడం కోసం అని అంటారు, అసలు నీ పేరేంటి అని అడుగుతారు, అప్పుడు నేనేం చెప్పాలి అని అంటాడు. అప్పుడు వెంటనే దేవుడు ఏమంటాడంటే, నేను ఉన్నవాడును అనువాడనై ఉన్నానని చెప్పు మోషే అని అంటాడు. తర్వాత అయినా కానీ వాళ్ళు నమ్మరు అని 4వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటాడు అని అంటే, నీకు అసలు దేవుడు అపియర్ అయ్యాడో లేదో, నువ్వు కావాలని ఇట్లా వచ్చి చెప్తున్నావేమో అంటారేమో. 4వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే కనుక, యెహోవా నీకు ప్రత్యక్షం కాలేదందురు అని ఉత్తరం ఇయ్యగా. అంటే అలా అంటారు ప్రభువా, నువ్వు నాకు ప్రత్యక్షం కాలేదంటారు, వాళ్ళు నా మాట వినరు, నువ్వు నాకు ప్రత్యక్షమయ్యి వాళ్ళని విడిపించడం కోసం నన్ను పిలుచుకున్నావు, నన్ను ఎన్నుకున్నావు అని వాళ్ళకి చెప్తే వాళ్ళు నమ్మరు అని అంటాడనమాట. అప్పుడు దేవుడు ఏమంటాడు అని అంటే, ఈ కర్రని కింద వెయ్యి అది పాము అవుతుంది, నీ చేతిని నీ చెస్ట్ మీద పెట్టుకో, దానికి కుష్టి వస్తుంది, తర్వాత పోతుంది. ఇలాగా దేవుడు 2 సూచనలు చూపిస్తాడు. ఆ 2 సూచనలు తీసుకెళ్ళి నా ప్రజల దగ్గర చూపించు, వాళ్ళు అప్పుడైనా నమ్ముతారు అని అంటాడు.
అప్పుడు మరలా ఆ, అప్పుడు మరలా మోషే ఏమంటాడు అని అంటే 4వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినట్లయితే, సరే నేను సూచనలు చూపిస్తాను ప్రభా, సూచనలు చూపించినప్పటికీ కూడా వాళ్ళు ఆ, ఆ, వాళ్ళతో నేను మాట్లాడలేను అసలు, ఎందుకంటే ఆ, నా నా నోటి మాంద్యం వలన నేను సరిగా మాట్లాడలేను, నాకు మాటలు సరిగా రావు అని చెప్పేసి, నా నాలుక మంది నా నోటి మాంద్యం ఉంటది, నాకు నేను మాట్లాడలేను సరిగా వాళ్ళతోటి, వాళ్ళు వినరు అని అంటాడు అనమాట. అయితే దేవుడు మరలా ఎక్స్ప్రెస్ చేస్తాడు తన యొక్క కాల్ని, పర్లేదు నేనుంటాను నీకు తోడుగా, నీ నోటికి నేను బోరగా ఉంటాను, నువ్వు వెళ్ళు, ధైర్యంగా వెళ్ళి వాళ్ళతోటి మాట్లాడు, వాళ్ళకి వాళ్ళని తీసుకొని వెళ్ళి అంటాడు. తర్వాత మరలా చివరిసారిగా 5వసారి ఏమంటాడనంటే, నేను కాదు ప్రభా, చివరికి ఎవరో ఒకళ్ళని ఎన్నుకో, నేనైతే వెళ్ళను, నేనైతే వాళ్ళని వెళ్ళి విడిపించను, నువ్వే వచ్చి ఎవరో ఒకళ్ళని ఎన్నుకొని వేరే వ్యక్తిని పంపించు అని అంటాడు అన్నమాట. అయితే ఇన్ని సందర్భాల్లో 5 సందర్భాల్లో దేవుడు తనని ఎంతో పేషెన్సీగా తనని ఎంతగానో నడిపిస్తా, చక్కగా గైడ్ చేస్తా, అది ఇది అని చెప్తా ఉన్నప్పటికీ కూడా మోషే ఏమంటాడు అంటే ససేమిరా ఒప్పుకోడు అనమాట. చివరికి 5వసారి దేవుడు కోపపడతాడు అనమాట. అయితే మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది ఏంటంటే, ఒకప్పుడు ఒక రాజు హోదాలో ఈజిప్ట్ అనేటువంటి ఒక మహా సామ్రాజ్యాన్ని ఏలగలిగినటువంటి యువరాజు, అన్నిట్లో నైపుణ్యం కలిగినటువంటి వాడు, అప్పుడు నేను ఇశ్రాయేల్ ప్రజల్ని విడిపిస్తాను అని చెప్పినోడు 40 సంవత్సరాల తర్వాత ఒక మిద్యాన అరణ్యంలో దేవుడు పిలిచి వాళ్ళని విడిపించని చెప్పినప్పుడు, నేను విడిపించలేను, నా వల్ల కాదు, నాకు నోటి మాంద్యం అని ఎన్నో సాకులు చెప్తా ఉన్నాడు. అయితే ఇక్కడ మోషే ఎందుకని అంత లో సెల్ఫ్ ఎస్టీమ్ కలిగి ఉన్నాడు, తనను తాను ఎందుకు అంత అంత నాకు చేతకాని వాడుగా తనను తాను ట్రీట్ చేసుకుంటా ఉన్నాడు అంటే, వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ హిస్ లో ఎస్టీమ్? అంతగా తను లో ఎస్టీమ్కి వెళ్ళడానికి గల కారణం ఏంటి? మనం దీన్ని డిస్కస్ చేద్దాం. ఏం రీజన్స్ అయి ఉండొచ్చు తను అంతగా లో సెల్ఫ్ ఎస్టీమ్కి వెళ్ళిపోయి, నా వలన ఏం కాదు, నేను చేతగాని వాడును అని చెప్పడం వెనకాల మోజెస్ యొక్క ఉద్దేశం, మోజెస్ యొక్క స్థితిని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు, దానికి కారణాలు ఏమై ఉండొచ్చు? ఒకటి అనిల్ బ్రదర్, అన్న చెప్పండి అన్న. ఒక రీజన్ అంటే నేను ఏమనుకుంటానంటే, మనకి చాలా కారణాలు ఉంటాయి. వన్ ఆఫ్ ద రీజన్స్, ఇతను ఈజిప్ట్ నుంచే వచ్చాడు కదా ఇంతకుముందు, అవును, అక్కడే పెరిగాడు, అక్కడ నుంచి పారిపోయాడు. బహుశా అతనికి ఆ భయం కూడా ఉండొచ్చు, ఒకవేళ ఆ టయానికి సంబంధించిన కొంతమంది ఉండొచ్చు. సో అతనికి ఏదైనా ప్రాణాపాయం ఉండొచ్చు అని ఒక భయం కూడా ఉండొచ్చు. ఎస్, అదొకటి. అంతమందిని ఒకవేళ దేవుడు అన్ని విధాలు కన్విన్స్ చేసినా కూడా, సో తనకి అంతమంది నడిపించటము ఇది ఒక పెద్ద హద్దులుగా అనిపించవచ్చు. సరే నేను అనుకుంటున్నాను అట్లా. ఎస్ అన్న, అంటే ఫియర్ ఆఫ్ డెత్, అంటే మరణ భయం ఒకటి ఉండొచ్చు, అంతమందిని నడిపించడానికి నాకు సామర్థ్యం లేదు అనేటటువంటి రీజన్స్ అయి ఉండొచ్చు. కరెక్ట్ అన్న, ఎస్. ఇంకేమన్నా రీజన్స్ ఉండొచ్చా ఇంకెవరైనా? బ్రదర్ అనిల్ బ్రదర్, లైక్ సేమ్ క్యారెక్టర్ మోజెస్ లాగానే పరిస్థితులను బట్టి భయపడ్డాడు. మనకు మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయంలో గిద్యోను కూడా, నేను కనిష్ఠుడును, నా కుటుంబం చాలా ఇది ప్రభా, దేవా నువ్వు మాకు కనబడి ఉంటే ఎస్, కార్యములు చేసి ఉంటే మాకేంటి కష్టాలు తగ్గించడం వ్యక్తపరుస్తాడు ఆ పరిస్థితుల భయాలను బట్టి. ఇప్పుడు మోజెస్ అన్న చెప్పినట్లుగా ఆ భయం బట్టి మోషే గారు కూడా అట్లా ఆలోచించ ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఐగుప్తీయులు ఇశ్రాయేలును పెట్టిన కష్టాలు అవన్నీ చూశారు. తర్వాత అక్కడ ఒక మర్డర్ చేశాడు, అది తిరిగి మళ్ళా తెలిసి రాజు దగ్గరికి వెళ్తే ఎట్లా ఉంటుందని, నేనేం చేయగలనని ఆ పరిస్థితులన్నిటిని గుర్తు చేసుకుని అలా ఉండొచ్చు బ్రదర్. ఎస్ అన్న, ఎగ్జాక్ట్లీ కరెక్టే. ఎందుకంటే గిద్యోన్ క్యారెక్టర్ ని మీరు తీసుకొచ్చారు. అక్కడ గిద్యోన్ కూడా చాటుగా ఉండి గోధుమలో దొల్లగొట్టుకుంటా ఉన్నట్లు అక్కడ స్క్రిప్చర్ రాయబడింది. అంటే దాన్ని పిరికితనంగా మనం చూడొచ్చు. సో మేబీ మిద్యానీయులకు భయపడి ఆ పని చేస్తా ఉన్నాడు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా అలాంటి థాట్ తోనే మోసే కూడా ఉన్నాడు అని చెప్పారు. కరెక్ట్ అన్న. ఇంకేమన్నా థాట్స్?
బ్రదర్ మరి వాళ్ళతో ఏకీభవిస్తూనే నేను ఏమంటానంటే మోషే యాక్చువల్గా ఇప్పుడు తను వయసు హీఈస్ 80 years ఓల్డ్. ఎస్ అంటే ఫిజికల్గా చూస్తే అంత స్ట్రాంగ్గా కూడా అప్పుడు ఉన్నంత 40 years బ్యాక్ హీ వాజ్ ఫుల్ ఆఫ్ స్ట్రెంగ్త్. అప్పుడు ఇక హీ డి నాట్ ఈవెన్ సీక్ ద లార్డ్స్ కౌన్సిల్. మంచి పని చేయాలనుకున్నాడు. అంటే తన బలంతో తన శక్తితోటి నేను ఇస్రాయేల్ ప్రజల్ని విముక్తి చేస్తాను అనుకున్నాడు ఒకప్పుడు. కానీ నా ఇప్పుడైతే ఫిజికల్గా 40 years తర్వాత 80 years ఏజ్లో హీస్ హీ డజంట్ హ్యావ్ దట్ మచ్ కాన్ఫిడెన్స్ ఆన్ హిమ్సెల్ఫ్. హీ కంప్లీట్లీ లాస్ట్ హిస్ కాన్ఫిడెన్స్. ఎస్ ఎస్ ఒకటి స్ట్రెంగ్త్ లేదు, ఇంకొకటి కాన్ఫిడెన్స్ లేదు. ఎస్ అన్న, ఇంకేమన్నా త్వరగా టైము మనకు చాలా తక్కువ ఉంది. ఇంకేమన్నా థాట్స్ ఉంటే క్విక్గా షేర్ చేస్తే మనం ముందుకెళ్దాం. అనిల్, అన్న ఓబ్లేష్ అన్న చెప్పండి అన్న. వాస్తవానికి అంటే చక్కగా ఆ నిగమకాండం 3-4 అధ్యాయాల నుంచి దాదాపు 5 రీజన్స్ చూపిస్తా వచ్చావు. నేను అనుకుంటున్నా అవన్నీ కూడా కారణాలే అనుకుంటున్నా. ఎస్ అంటే తన నోటి మాంద్యమ అన్నది ఒకటి. తర్వాత ప్రీవియస్ గా తనకు ఆల్రెడీ ఇందాక జర్మియా చెప్పినట్టు అక్కడ ఒక అనుభవం జరిగింది. తర్వాత తను గొర్రెలు కాసుకుంటా ఉన్నాడు. మరి ఇటువంటి వ్యక్తి మరి ఒక వాళ్ళను ఇజ్రాయేలీ మరి బానిసత్వం నుంచి నడిపించటము, తీసుకురావటం అన్నది దాదాపు ఇవన్నీ కూడా కారణాలు అయిందొచ్చేమో అనుకుంటున్నాను నేను. ఎస్ అన్న ఎస్ ఎస్ అవన్నీ కూడా అంటే ప్రజల యొక్క రిజెక్షన్ మేబీ ఆ ప్రజలు నన్ను రిజెక్ట్ చేస్తారేమో. ఆల్రెడీ పాస్ట్ లో ఒక వ్యక్తిని చంపాను, ఈజిప్షియన్ని. అది వాళ్ళందరికీ తెలుసు, ఎవరికి, ఇస్రాయేలీలకి. కాబట్టి అప్పుడే నన్ను రిజెక్ట్ చేశారు, ఆ మాట అన్నారు. మరలా నేను ఇప్పుడు వెళ్తే మరలా నన్ను రిజెక్ట్ చేస్తారేమో అనే భయం ఖచ్చితంగా ఉంటది. అందుకే దాదాపు 2-3 రీజన్స్ ఫియర్ ఆఫ్ రిజెక్షన్ అనేది కూడా తనలో ఉంది. కరెక్ట్ అన్న. ఎస్ అనే ఇంకొక విషయం. అన్న. సో అక్కడ అతను అంటే నోటి మాన్యం కలిగిన వాడిని అంటాడు కదా. అవును అతను అదే అన్ని సంవత్సరాల క్రితం అంటే అతను అక్కడ నుంచి వెళ్ళిపోయి ఒక 40 years అనుకో. ఈ 40 years అంతకుముందు ఏదైతే తను నేర్చుకున్నాడో ఈజిప్ట్లో, అది అతను చాలా మల్టీ టాలెంటెడ్, మల్టీ స్కిల్డ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. అయితే అవన్నీ కూడా అతనికి ఈ 40 years విల్డర్నెస్లో, నెక్స్ట్ అక్కడ ఆ, ఆ గొర్రెలు మేపుకుంటూ, తన మామందరం మేపుకుంటూ అట్లాగా ఉన్న పరిస్థితులు, ఆ, తనకి ఉన్నది మొత్తం కూడా క్లియర్ చేసి ఉంటాడు దేవుడు. అంటే అతను ఇప్పుడు ఏదైనా కూడా నువ్వు ఈవెన్ నైఫ్ ఆల్సో ఇఫ్ యూ నాట్ యూజ్, సో ఇట్ విల్ బి ఎఫెక్టెడ్ బై రస్ట్ అండ్ దెన్ ఇట్ విల్ ఫిట్ ఫర్ నథింగ్. అట్లాగే తనకు ఉన్నటువంటి ఏ జ్ఞానం ఏదైతే అన్ని అవి ఉన్నాయో, జస్ట్ ఈ లోక సంబంధించిన ఇదంతా కూడా, అతను ఎదుర్కొన్న పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి చూసినవన్నీ కూడా అతను చాలా మర్చిపోయి ఉండొచ్చు మ్యాక్సిమము. దేవుడు ఈ గొప్ప ప్రాజెక్ట్ను ఒకసారిగా ఆ గొర్రెలు మేపుకునే పరిస్థితిలో ఉన్న వ్యక్తికి ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఆయనకి ఇచ్చినప్పుడు తను ఏం చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితి ఉండొచ్చు అనుకుంటున్నాను ఒకసారి. అంటే ఒకసారి ఇంతను ఇట్లా చేయాలి అనుకున్నప్పుడు తనకి వాళ్ళందరూ నడిపించటానికి అంటే ఇతనికి ఇంత ముందు అటువంటి ట్రైనింగ్ అయ్యాడు కాబట్టి, యాజ్ ఏ డాటర్ ఆఫ్ ఫరోస్ డాటర్, సన్ ఆఫ్ ఫరోస్ డాటర్. సో తనకి ఆ టైంలో కింగ్ రాజ్యానికి సంబంధించినటువంటి వేరియస్ ట్రైనింగ్స్ ఇచ్చి ఉండొచ్చు. ఇట్లా అడ్మినిస్ట్రేషన్ ఇట్లా చేయాలి, ఈ విధంగా మనం ఈ వారిని ఇట్లా చేయాలి, ఈ విధంగా అన్ని కూడా ఇచ్చి ఉండొచ్చు. అయితే ఇప్పుడు వీళ్ళని నడిపించడానికి తను అంతగా
ప్రిపేర్ అంటే అంత నాలెడ్జి అతనికి ఉండకపోవచ్చు అని అతను ఒకవేళ ఆ నాలెడ్జి విషయం మీద లేకుంటే అతనికి ఉన్న ఒక ఏదైతే అప్పుడు నేర్చుకున్నాడో అవన్నీ కూడా నా దగ్గర లేవు ఇప్పుడు. నేను నేనంతా కూడా ఇట్లా ఉంది నా పరిస్థితి, నేను వాళ్ళని ఆ విధంగా ప్రసంగం చేయలేనేమో, వాళ్ళని ఆ విధంగా నాకు వ్యక్తిగత టాలెంట్స్తో నేను వాళ్ళని డైరెక్ట్ చేయలేనేమో, నాకున్నటువంటి ఈ మాంద్యం అనేది మేబీ గోయింగ్ టు బి బిగ్ హిండ్రన్స్ ఇన్ ఆర్డర్ టు డ్రైవ్ దోస్ పీపుల్ ఫ్రమ్ ఈజిప్ట్ టు కనాన్ ఎస్ అన్న ఇవన్నీ కూడా అతనికి మైండ్లో రావచ్చు అనుకుంటున్నాను. అందువల్ల మ్యాక్సిమం తనకున్న కారణాలు చెప్పేసి అల్టిమేట్గా ఏంటంటే ఈ కారణాలు చెప్పడం ఏంటంటే టు ఎస్కేప్ ఫ్రమ్ ట్యాక్లింగ్ ద ప్రాజెక్ట్ విచ్ ఎస్ గాడ్ ప్లాన్ ఫర్ హిమ్. ఎస్ సో అన్న ఇన్ని చెప్పినాడు. ఇప్పుడు ఒకటన్నాడు, ఒకటంటే దానికి దేవుడు ఇంకో రీజన్ చెప్పాడు, ఇట్లా అన్నాడు, మళ్ళీ ఇంకోటి చెప్పాడు. ఇది ఏది చూసినా కూడా నాది అంటే పర్సనల్ ఎబిలిటీలు ఉన్నా లేకపోయినా, స్కిల్స్ ఉన్నా లేకపోయినా, టాలెంట్ ఉన్నా లేకపోయినా, దేవుడు చెప్పాడు కాబట్టి హీ విల్ డూ అన్న ఆలోచన తనకు ఉంటే సో అవును బహుశా ఇవన్నీ తీసుకొచ్చేవాడు కాదు. కానీ మ్యాక్సిమం ఏంటంటే అతనికి అల్టిమేట్గా అతను దాని నుంచి తప్పించుకోవాలన్న ప్రధానమైనటువంటి కారణం ఉంది. సో ఆ విధంగా తను నో అని చెప్పి ఉండొచ్చు అనుకుంటున్నాను ఫస్ట్. ఎస్ అన్న ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అన్న. సో చాలా చాలా మంచి థాట్స్ అందరు కూడా షేర్ చేశారు. సో ఒకసారి కన్క్లూడ్ చేద్దాం. ఎందుకు రీజన్స్ లో ఎస్టీమ్ తను కలిగి ఉన్నాడు, ఒకప్పుడు ఒకలాంటి కలిగి ఉన్నా అల్టిమేట్గా ఏంటనంటే ఈజిప్ట్లో ఉన్నప్పుడు వాళ్ళని విడిపించాలన్నప్పుడు కూడా తన యొక్క సెల్ఫ్ని చూసుకున్నాడు. సెల్ఫ్ని చూసుకొని నేను ఇది చేయగలను అప్పుడు అనుకున్నాడు. ఇప్పుడు కూడా తన సెల్ఫ్ని చూసుకున్నాడు. సెల్ఫ్ని చూసుకొని నేనేం చేయలేనేమో అని ఒక ఫామ్ చేసుకున్నాడు అనమాట. అంతేకాదు పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ బట్టి తను చాలా లో ఎస్టీమ్కి వెళ్ళిపోయాడు. తర్వాత ఫియర్ ఆఫ్ డెత్, తర్వాత ఫియర్ ఆఫ్ రిజెక్షన్, తర్వాత ఇలాంటి చాలా కారణాలు, అంటే నేను సామర్థ్యం లేని వాడును, నేను ఎలాగ ఎంతమందిని నడిపించగలను అనేటటువంటి ఒక ఒపీనియన్కి వచ్చేసి నేను ఈ ప్రాజెక్ట్ని డీల్ చేయలేను అనేటటువంటి ఒక లో సెల్ఫ్ ఎస్టీమ్కి, నేను చేతగాని వాడును ఈ విషయంలో అనేటటువంటి ఒక కన్క్లూజన్కి వచ్చేసాడు అనమాట. ఇలాగా ఈ రోజుల్లో ప్రజెంట్ వరల్డ్ చూసినప్పుడు కూడా చాలా మంది ఇలాంటి ప్రాబ్లం తోటి, లో సెల్ఫ్ ఎస్టీమ్ తోటి బాధపడుతున్నారు. రీసెంట్ డేస్లో చూసుకున్నప్పుడు ప్రతి చోట కూడా సూయిసైడ్స్, చాలా మంది కూడా ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు, ఉరివేసుకొని చనిపోతా ఉన్నారు. వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్లో సంథింగ్ రీజన్స్ ఏవో ఉన్నాయి. ఒక చిన్న సందర్భం ఒకటి జరిగినప్పుడు దాన్ని ట్యాకిల్ చేయలేక వాళ్ళు చాలా లో సెల్ఫ్ ఎస్టీమ్కి వెళ్ళిపోయి సూయిసైడ్స్ దాకా వెళ్తా ఉన్నారు. ఇంకేమన్నా కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చెప్పాలంటే నేను క్విక్గా అవి కూడా ఇంకొన్ని రీజన్స్ చెప్తాను. అవి ఏంటి అని అంటే వాళ్ళ లైఫ్లో జరిగినటువంటి కొన్ని ఈవెంట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఎవరినైనా కోల్పోయి ఉండొచ్చు, వాళ్ళ చాలా డియరెస్ట్ పీపుల్ని కోల్పోయి ఉండొచ్చు. దాని ద్వారా లో సెల్ఫ్ ఎస్టీమ్కి వెళ్ళిపోతారు, నేనేం చేతగాని వాడిను, నా కుటుంబంలో ఇట్లా జరిగింది అనేటటువంటిది. తర్వాత సివియర్ సిక్నెసెస్ వచ్చేసి నాలో బలం లేదు, నేనేం చేయలేను అనేటటువంటి దానికి రావచ్చు. కొంతమంది అయితే పాపం చేసి ఆ పాపం యొక్క గిల్టీ అనేది, లేకపోతే పాపం యొక్క కాన్సిక్వెన్సెస్ ని బేర్ చేస్తా, సో ఆ థాట్సే ఉండిపోయి ఆ సిన్ వలన ఎన్నో ఇతరుల వలన ఇబ్బందులు ఎదుర్కొని చివరికి నేనేం చేయలేను అనేటువంటి భావనకు వచ్చి ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ చాలా మంది పీపుల్ కూడా ఈ లో సెల్ఫ్ ఎస్టీమ్ తోటి బాధపడుతూ ఉన్నారు. సో అయితే మోజెస్లో కూడా కొన్ని విషయాల్ని మనం చూసాము. అయితే అల్టిమేట్గా ఈ లో ఎస్టీమ్కి మరొక రీజన్ చాలా మంది ఏమనుకుంటారు అని అంటే, మాలో హ్యూమిలిటీ ఉంది, మాలో తగ్గింపు ఉంది, అదే లో ఎస్టీమ్ అని అనుకుంటారు. లో ఎస్టీమ్ అనేది వేరు, తర్వాత హ్యూమిలిటీ అనేది వేరు అనమాట. హ్యూమిలిటీగా ఉండటం, ఉండటమే తగ్గించుకొని ఉండటమే హ్యూమిలిటీ క్యారెక్టర్, అదే గొప్పది అనుకుంటారు. కానీ కొంతమంది ఫాల్స్ హ్యూమిలిటీ అనే దాంతో కూడా బాధపడుతూ ఉంటారు. సో ఇవి రీజన్స్ అవుతాయి. అయితే మోజెస్ ఎలాంటి కాన్సిక్వెన్సెస్ని ఎదుర్కొన్నాడు, లేకపోతే ఈ లో సెల్ఫ్ ఎస్టీమ్ వలన మనకు వచ్చేటటువంటి పర్యవసానాలు ఏంటి, కాన్సిక్వెన్సెస్ ఏమై ఉంటాయి, నా వలన ఏం కాదు అనేటటువంటి భావన ఎప్పుడైతే మోజెస్లో వచ్చిందో, అలాంటి సెల్ఫ్ ఎస్టీమ్ కలిగినటువంటి వారు ఎలాంటి కాన్సిక్వెన్సెస్ని బేర్ చేస్తారు. మోజెస్ ఎలాంటిది బేర్ చేశాడు, అయితే మోజెస్ కాకపోయినా అలాంటి లో సెల్ఫ్ ఎస్టీమ్ కలిగి ఉన్న వాళ్ళు ఎలాంటి కాన్సిక్వెన్సెస్ని బేర్ చేస్తారు.
1, 2 నేను పాయింట్స్ నేను చెప్తాను. మరి అన్న. మొదటి రాజుల గ్రంథంలో 18వ అధ్యాయంలో ప్రాఫెట్ ఎలైజా యెజబెల్ రాణి బెదిరించినప్పుడు ఇంకా నాకు మరణానికి నేను అసలు ఉండడానికి పాత్రను కాదు, నన్ను చంపే ఎందుకు అని అన్నట్లుగా వెళ్ళిపోతాడు కదా మరణం వరకు, అంటే భయపడిపోవడం. అవును. అంత ప్రవక్తగా ఉండి, అంత హైలీ ఉండి, స్పిరిచువాలిటీ ఉండి, అన్ని అద్భుత కార్యాలు చేసిన వ్యక్తి చివరికి ఆమె వరకు బెదిరిస్తే వెంటనే ఇంకా చనిపోతాను నేను అని వెళ్ళిపోతాడు కదా. అది కూడా చాలా లో సెల్ఫ్ ఎస్టీమ్కి వెళ్ళినట్టు మనం గుర్తించవచ్చు బ్రదర్. ఎస్ అన్న, కరెక్ట్. అయితే దాని వల్ల కలిగేటటువంటి కాన్సిక్వెన్సెస్ ఏంటి? సో అలాంటి లో సెల్ఫ్ ఎస్టీమ్ ని మనం కలిగి ఉంటే దానివల్ల వచ్చేటటువంటి పర్యవసానాలు ఏంటి? సో నెంబర్ 1 ఏంటంటే అనే అన్న అటువంటి ఆలోచన ద్వారా దేవుడు ఏదైతే మన ఎడల ప్రణాళిక కలిగి ఉన్నాడో ఆ ప్రణాళికను మనము రెఫ్యూజ్ చేసే వారంగా ఉంటాం. ఎస్ అది వన్ ఆఫ్ ద పాయింట్ అనమాట, వన్ ఆఫ్ ద పాయింట్స్. ఎస్ అన్న, దట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాన్సిక్వెన్స్ చెప్పాలంటే, రైట్ కాన్సిక్వెన్స్. ఎస్, దేవుడు అనుకున్నటువంటి ఉద్దేశాలని మనం నెరవేర్చడం. ఇంకేమన్నా? That thought may be the hindrance for the ministry which to be carried in the place where he is. ఎస్, సో మినిస్ట్రీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. దేవుడు ఉద్దేశించినటువంటి ఉద్దేశాలు నెరవేర్చబడకపోతే మినిస్ట్రీ కూడా కుంటుపడే ప్రమాదం ఉంటుంది. ఎస్ అన్న, ఇంకేమన్నా? అవిశ్వాసానికి కూడా దారి తీయొచ్చు బ్రదర్. అన్నా, అవిశ్వాసానికి కూడా దారి తీయొచ్చు, ఎస్ అన్న, లేదా correct. అల్ప విశ్వాసానికి దారి తీయొచ్చు. ఎస్, లో సెల్ఫ్ ఎస్టీమ్ కనుక మనం కలిగి ఉంటే ఖచ్చితంగా అన్న చెప్పినట్లుగా దేవుని యొక్క పర్పసెస్ ని మనం మిస్ అయిపోతాం అన్నమాట. సో దేవుడు మన పట్ల ఉద్దేశించిన ఉద్దేశాలని మనం ఫుల్ఫిల్ చేయలేని వారంగా అయిపోతాం. కాబట్టి లో సెల్ఫ్ ఎస్టీమ్ అనేది మనం కలిగి ఉండకూడదు. రెండోది ఏంటి అని అంటే అన్న చెప్పినట్లుగా విశ్వాసంలో సన్నగిల్లే ప్రమాదం ఉంటుంది. తర్వాత దేవుడు మనకి చూసినటువంటి బ్లెస్సింగ్స్, ఒకవేళ మోషే గనక అన్నిసార్లు దేవుడు చెప్పినప్పటికీ కూడా ఆఫర్ని ఇక్కడ యాక్సెప్ట్ చేస్తాడు, బట్ రియల్గా యాక్సెప్ట్ చేయకుండా ఉండుంటే మనం మోషే గురించి చదువుకునే వాళ్ళం కాదేమో. సో అలా చరిత్రలో నిలిచిపోయాడు, మనకు ఒక మంచి మార్గాన్ని చూపించే మాదిరికరమైన పర్సన్గా మోషే ఉన్నాడు. సో దేవుడిచ్చే గొప్ప బ్లెస్సింగ్స్ మిస్ అయ్యే వాళ్ళం. సో లో సెల్ఫ్ ఎస్టీమ్ వలన ఈ మూడు మేజర్ కాన్సిక్వెన్సెస్ ని అని మనం చూడొచ్చు అనమాట. ఇంకేమన్నా థాట్స్ షేర్ చేస్తారా? నెక్స్ట్ దానికి వెళ్దాం, మనకి ఆల్రెడీ టైం. ఇంకోటి ఏంటంటే, సరే అది నీ వరకు ఎఫెక్ట్ అయిందంటే అది వేరు, కానీ యు ఆర్ గోయింగ్ టు బి ఏ గ్రేట్ డిస్కరేజ్మెంట్ ఫర్ అదర్ బిలీవర్స్. ఇప్పుడు సీనియర్ అయినటువంటి నువ్వు ఇట్లాగా చేస్తాం, ఇట్లాగా ఇటువంటి ఆలోచనతో ఉన్నప్పుడు ఆత్మీయంగా ఎదుగుతున్న వారు వాళ్ళు చాలా నిరాశపడే అవకాశం ఉంది. వాళ్ళ స్పిరిచువల్ జర్నీ మేబీ గెట్ డిస్టర్బ్ అని అనుకుంటాను. అప్పుడు దాకా మంచిగా నడిపించాడు, బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్ ఈ కేమ్ టు లో ఎస్టీమ్ సిచ్యువేషన్. అప్పుడు వాళ్ళకి అది చాలా షాక్గా ఉంటుంది. అంటే వాళ్ళ స్పిరిచువల్ మెచ్యూరిటీని బట్టి వాళ్ళు ఎదుగుతూ ఉంటున్నప్పుడు, సో ఇదేంది ఇట్లాగా ఇంతేనా అన్న ఒక డిస్కరేజ్మెంట్ కూడా కారణం అయిపోద్ది బికాస్ ఆఫ్ దిస్ వన్. ఖచ్చితంగా మన జీవితంలో గాడ్లీ బ్లెస్సింగ్స్ మనం మిస్ అవటం మాత్రమే కాకుండా ఇంకా మనం ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్ కూడా ఉండలేము. కరెక్ట్ అన్న. సో ఇలాంటి ప్రమాదం, ఇలాంటి కాన్సిక్వెన్సెస్ ఈ లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉన్నాయి. కాబట్టి ఇది రైట్ సెల్ఫ్ ఎస్టీమ్ కాదు. సో నెక్స్ట్ దానికి వెళ్దాం. సో సెల్ఫ్ ఎస్టీమ్ అండ్ లో సెల్ఫ్ ఎస్టీమ్ అంటే ఎందుకు చూసాము, దాని యొక్క ఎగ్జాంపుల్ చూసి దాని కాన్సిక్వెన్సెస్, రీజన్స్ ఎందుకు చూసాము. ఇప్పుడు హై సెల్ఫ్ ఎస్టీమ్ అనేటటువంటిది అంటే తనను తాను ఎంచుకోగలిగిన దానికన్నా కానీ అధికంగా నా వల్లనే అంత సాధ్యమే, నేను ఏదైనా చేయగలను అనుకునేటటువంటి హై సెల్ఫ్ ఎస్టీమ్ కి బైబిల్లో ఎవరైనా ఎగ్జాంపుల్ ఉన్నారా?
మనం క్విక్గా చూద్దాం. అనిల్ బ్రదర్, హై అన్నా సెల్ఫ్ వసంత ఎస్టీమ్ యోనా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఏమనుకో, ఆకాశమును భూమిని సృష్టించిన సృష్టికర్త అయిన, నేను అన్ని చెప్తారు కదా. అన్నా అంటే తను అన్న సారీ, మీ వాయిస్ బ్రేక్ అవుతుందన్న. మేబీ మీరు అన్నారు యోనా యోనా ఒక ఎగ్జాంపుల్ అని. ఇప్పుడు హై ఇంట్రడ్యూస్ ఇంకే చేసుకుంటాడు. ఎస్ అన్న. ఇంకేమన్నా ఎగ్జాంపుల్స్ చెప్తారా? హౌ అబౌట్ నెబుకద్నెజర్ అనేది. నెబుకద్నెజరు నెబుకద్నెజర్. ఓకే. తను ఆ, నా బలం, నా అధికారం, నా ఘనత కొరకు అనేటువంటి మాటలో, సో దే సర్టన్లీ రిసెంబుల్స్ వెరీ హై సెల్ఫ్ ఎస్టీమ్. ఎస్ ఎస్ అన్న, ఎగ్జాక్ట్లీ. నెబుకద్నెజర్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. సో మనం ముందుకు వెళ్దాం. అన్న చెప్పినట్లుగా నెబుకద్నెజరు తర్వాత యోనా కూడా ఒక వేలో యోనా కూడా హై సెల్ఫ్ ఎస్టీమ్ని చూపిస్తాడు. సో ఇక్కడ గోపురాన్ని మనం చూస్తా ఉన్నాం, ఇది బాబేలు గోపురం. సో దీంట్లో ఉన్నటువంటి ప్రజలు కూడా అలాంటి సేమ్ హై ఎస్టీమ్ని చూపించినట్లుగా మనం చూస్తాం. ఒకసారి మనం క్విక్గా జెనెసిస్ చాప్టర్ 11 వర్డ్స్ 1-9 పోర్షన్ కనుక చూస్తే, ఆదికాండం 11వ అధ్యాయం 1-9 వచనాల్లో ఓన్లీ ఒక 4వ వచనాన్ని నేను ఒకసారి చదవాలని ఇష్టపడుతున్నాను. అక్కడ ఏమన్నదంటే, మనము భూమి యందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకొందము రండని మాట్లాడుకొనగా. వాళ్ళకి ఉద్దేశాన్ని మనం ఇక్కడ చూస్తున్నాము. భూమి యందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురాన్ని కట్టుకొని పేరు సంపాదించుకొందము రండని మాట్లాడుకొనగా. సో వీళ్ళ థాట్, వాళ్ళు పేరును సంపాదించుకోవాలని అనుకుంటా ఉన్నారు. వీళ్ళు చాలా మేము అందరికంటే ఎక్కువగా ఉండాలి, ఈ గోపురాన్ని కట్టి కూడా, ఈ గోపురంకి పేరేంటి అని అంటే బాబేలు గోపురం. బాబేలు గోపురం అంటే దేవుని ద్వారం అని మీనింగ్ వస్తుంది అనమాట. దేవుని ద్వారం అంటే దేవుడే రావాలి ఈ యొక్క గోపురానికి, అంత ఎత్తుగా కడతాము, అంత గొప్పగా కడతాము అనేటటువంటి వాళ్ళ పేరు ప్రతిష్టల కోసం వాళ్ళు చేస్తున్నట్లుగా ఇక్కడ మనం చూస్తాము. సో ఈ పోర్షన్ అందరికీ తెలుసు. అయితే ఇక్కడ రీజన్స్ మనం క్విక్గా చూద్దాం. ఇలాంటి హై సెల్ఫ్ ఎస్టీమ్ అంటే వారిని వారు ఎంచుకోగలిగిన దానికన్నా కానీ అధికంగా ఎంచుకోవడానికి, వాళ్ళు ఇంకా వాళ్ళకంటే ఇంకెవరు లేరు అనుకోవడానికి, మేమే చాలా బలవంతులు అని అనుకోవడానికి వెనకాల రీజన్స్ ఏంటి? ఎందుకు వాళ్ళంత హై సెల్ఫ్ ఎస్టీమ్ని కలిగి ఉండటానికి కనుక రీజన్ ఏమైనా రీజన్స్ ఉన్నాయా? అన్నవాళ్ళు చంద్ర అన్న, చిన్ని కృష్ణ అన్న, రఘు అన్న, తమ్ముడు అభిషేక్, అజయ్ అన్న, మీరు కూడా పార్టిసిపేట్ చేస్తే బాగుంటుందేమో. మీ థాట్స్ కూడా ఉపయోగపడతాయి, మాకు షేర్ చేయొచ్చు మీరు కూడా. సో ఇలాంటి హై సెల్ఫ్ ఎస్టీమ్ని వీళ్ళు కలిగి ఉండటం వెనకాల రీజన్స్ ఏమై ఉండొచ్చు? అనిల్, అన్న ఇది ముందు ఇది బాబేలు అంటే ఏమన్నారు? దేవుని ద్వారం అని వాళ్ళ వేలో వాళ్ళు పెట్టుకున్నారన్న. తర్వాత దాన్ని కన్ఫ్యూజన్ కింద యాక్చువల్లీ చేస్తారు. మీనింగ్ కన్ఫ్యూజన్ అనమాట. అన్న ఎస్ ఎస్ తిక్మక్ అది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, అది వాళ్ళు ఎందుకు అట్లా ఆలోచించారంటారు కదా. అవునన్నా, అవును. సో వాళ్ళకున్న టాలెంట్స్ ఏదైతే వాళ్ళకి ఉన్నటువంటి ఒక నైపుణ్యత ఉందో, సో అది వాళ్ళని దేవుని ఛాలెంజ్ చేసే విధంగా
అంటే వాళ్ళకి వాళ్ళ స్టేజ్ నుంచి ఎక్కువగా ఆలోచించే విధంగా చేసి ఉంటుంది అనుకుంటున్నా. వాళ్ళకు ఉన్నటువంటి ఆ ఒక టాలెంట్, లేకుంటే వాళ్ళ నాలెడ్జ్, ఏదైతే వాళ్ళకు ఉన్నటువంటి ఆ విజ్డమ్ అనేది, సో వాళ్ళు ఎక్కువగా జస్ట్ పుష్ చేసింది అనుకుంటున్నాను నేను. ఎస్ అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఎబిలిటీస్ని వాళ్ళు చూసుకొని వాళ్ళు అలాగా అందరికంటే ఎక్కువగా మించిపోవాలనేటటువంటి ఆలోచనలు కలిగి ఉన్నారు. కరెక్ట్ అన్న? ఇంకా ఇంకేమైనా థాట్స్? వాళ్ళు జూమ్ చేశారు, వాళ్ళకు ఉన్నది చిన్నదే అవును. కానీ దాన్ని ఎక్కువగా జూమ్ చేసి చూసేసరికి పెద్దగా అనిపించింది. అంటే దీని తెలుగులో కరెక్ట్గా చెప్పాలంటే గోరంతల్ని కొండంతలుగా చేసి చూసుకున్నారు వాళ్ళు. ఎస్ ఇంకేమన్నా థాట్స్, రీజన్స్? అనిల్, అక్కడ నువ్వు చదివిన వాక్య భాగంలోనే అన్నా ఆదికాండం 11వ అధ్యాయంలోనే అన్న 4వ వచనంలో, మరియు వారు మనం భూమి ఎందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశం లాంటి శిఖరం గల గోపురం కట్టుకొని పేరు సంపాదించుకుందాం రండి అని మాట్లాడుతున్నారు. అవును. పేరు సంపాదించుకోవడానికి అంటే Yes. వాళ్ళని గొప్ప చేసుకుని పేరు కోసం అన్న ఒక రీజన్ ఇక్కడ కనపడతా ఉంది నాకు. ఎస్ అన్న, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అంటే పేరు కోసం, అంటే వాళ్ళ సెల్ఫ్ గ్లోరీ కోసం, సెల్ఫ్ అంటే ఘనత కోసం వాళ్ళు ఈ పని చేస్తారు. హై సెల్ఫ్ ఎస్టీమ్ ని కలిగి ఉంటారు. కరెక్ట్ అన్న. ఇంకా ఇంకెవరైనా? గులియాత్ బ్రదర్, గులియాత్ అసలు ఏమనుకున్నారు అంటే అని బెదిరిస్తాడు కదా ఇశ్రాయేలీలు. అవును. అది హై సెల్ఫ్ ఎస్టీమ్ అనుకుంటున్నాను. అవును తన యొక్క శరీర దారుఢ్యాన్ని చూపించి అదే నా వల్ల brother. నన్ను ఎదిరించేవాడు ఎవరు లేరనేటటువంటిది ఒక ఫామ్ చేసుకుంటాడు. సో అది హై సెల్ఫ్ ఎస్టీమ్. ఎగ్జాక్ట్లీ అన్న. ఎస్. ఇంకేమన్నా రీజన్స్ ఉన్నాయా ఈ హై సెల్ఫ్ ఎస్టీమ్ ని కలిగి ఉండటానికి? ఒకటి అన్నవాళ్ళు చెప్పినట్లుగా సెల్ఫ్ గ్లోరీ కోసం సౌల్ కూడా వాళ్ళు బ్రదర్, చేస్తారని. కింగ్ ఆఫ్ సాల్, అన్నా కింగ్ ఆఫ్ సాల్ దావీదు ఎలా అన్న కింగ్ ఆఫ్ సాల్? ఎలా దావీదు అగడగొట్టి దాని కొడుకా నువ్వేమనుకుంటున్నావు నీ గురించి అది మాట్లాడతాడు కదా. యోనాతాన్ అంటాడు. అవునన్న. అవును, యోనాతాన్ అంటాడు కదా. అవును. దావీదుని కూడా అంటాడు కదా, కించపరుస్తాడు కదా దావీదుని కూడా. అవును. సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అన్నప్పుడు ఆయన అట్లా మాట్లాడతాడు కాదు బ్రదర్. అవునవునన్న. అవును. సౌలు కూడా, అవును, సౌలు క్యారెక్టర్ కూడా మనం చూస్తాము. ఎగ్జాక్ట్లీ రైట్. తను ఇతరుల్ని చాలా తక్కువగా చులకన భావంతో చూస్తారు. ఈ హై సెల్ఫ్ ఎస్టీమ్ ఉన్న వాళ్ళు చేసేది అది. సో దానికి రీజన్ ఏంటి అని అంటే వాళ్ళల్లో ఉన్నటువంటి ప్రైడ్ అనమాట. వాళ్ళలో ఉన్న గర్వం ఏం చేస్తుందనంటే వాళ్ళకంటే మించిన వాళ్ళు లేరనేటటువంటి అహంభావాన్ని వాళ్ళు క్రియేట్ చేస్తుంది. తద్వారా వాళ్ళు అలాంటి భావాన్ని ఇతరుల పట్ల, చులకన భావాన్ని ఇతరుల పట్ల కలిగి ఉంటారనమాట. సో పౌలు కూడా చాలా బ్రదర్, చక్కటి రీజన్ అన్నా. పౌలు కూడా, అపోస్తలుడైన పౌలు కూడా నేను రోమియుడను అని అంటే అప్పుడు ఒక సందర్భంలో మాట్లాడతారు మామూలుగా, నేను రోమియుడను, నేను పౌరసత్వం పొందిన వాడను, నేను ఎవరు అనుకున్నారు అని మాట్లాడతారు కదా. అది అన్న. ఆయన మాట్లాడడం అంటే ఎగ్జాగరేషన్ కాదు, ఆయనది కరెక్ట్ గా ఉన్నదే, కానీ ఆయన ఒకసారి చెప్తారు అట్లా. అదే అన్న. ఓకే అన్న. మేబీ దానికి సమ్ రీజన్స్ ఉన్నాయి. బట్ సాలు ఇది వరకు అంటే రక్షింపబడటానికి మునుపు తనలో అలాంటి ఎస్టీమే ఉంటదన్నమాట. ఎస్ అన్న. సౌల్ క్యారెక్టర్ కూడా ఒకటి, ఓల్డ్ టెస్టిమెంట్ సౌల్ క్యారెక్టర్. ఇలా మనం చూసుకుంటా వెళ్తే వీళ్ళల్లో ఇది ఫామ్ అవటానికి గల మేజర్ రీజన్ ఏంటనంటే అన్నవాళ్ళు చెప్పినట్లుగా సొంత మహిమ కోసం చేస్తారు. సెల్ఫ్ గ్లోరీకి, మేము అందరికీ కనపడాలి. తర్వాత సెల్ఫ్ ఎగ్జాల్టేషన్, వాళ్ళని వాళ్ళు గొప్పగా చూపించుకోవడం కోసం చేస్తారు. తర్వాత ప్రైడ్, గర్వం అనేది వాళ్ళల్లో ఉండటం వలన హై సెల్ఫ్ ఎస్టీమ్ ని వాళ్ళు కలిగి ఉంటారన్నమాట. సో ఇలాంటి సెల్ఫ్ ఎస్టీమ్ ని వాళ్ళు కలిగి అన్న ఇంకొకటి ఏంటంటే మనకు బాగా పరిచయమైనటువంటి లేఖన భాగము, అది పాత నిబంధనలో చూస్తే ఈ కింగ్ ఆఫ్ అషీరియా, అతని పేరు సన్హెరీబ్. ఈ సన్హెరీబు కూడా ఈ రబ్షాకేని పంపి ఇజ్రాయెల్ ప్రజలను దూషిస్తూ
కొన్ని ఉదాహరణలు తీసుకొస్తాడు. పలాని రాజు, పలాని దేవుడు వారిని మా చేతుల నుంచి తప్పించాడా, పలాని ఒక దేశం పేరు తీసుకురావటము, అక్కడ దేవుడి పేరు తీసుకురావటము, అతను మా చేతుల నుంచి తప్పించాడా అని అంటాడు. ఇట్లా కానీ ఇజ్రాయెల్ ప్రజల్ని చాలా తక్కువగా చేస్తూ వస్తాడు. ఈ సన్హెరీబు అంటే తనకు అట్లా చేయడానికి కారణం, అంతగా చేసుకోవడానికి కారణము, దేవుని ప్రజలు తగ్గించడానికి కారణము, తనకున్నటువంటి బిగ్ ఆర్మీ అన్నమాట. అవును. తను ఉన్నటువంటి ఆర్మీని బట్టి అతను చాలా గర్విస్తాడు. అన్ఫార్చునేట్లీ ఏంటంటే తను తన కుమారుల చేతే హతం చేయబడతాడు. ఇటువంటి వితౌట్ బ్లడ్ షెడ్ అనేది లేకుండా ఇజ్రాయెల్ ప్రజలు ఆ, విజయం పొందుతారు. ఎందుకంటే దేవుని దూత 180,000 మందిని హతం చేయటము అట్లా మనం చూస్తాం అన్నమాట. కాబట్టి ఇక్కడ తనకున్నటువంటి అది ఆర్మీని బట్టి, వాళ్ళకి అతనికి ఏవైతే అసెట్స్ ఉన్నాయో లేకుంటే ఎటువంటి స్ట్రెంగ్త్ ఉందో వాటిని బట్టి కూడా గర్విష్ఠులైపోతారు. అంటే అతను అల్టిమేట్గా అసలు దేవుని ప్రజలతో అంటే దేవునితోనే పోటీ పడ్డాడు. ఎస్ అన్న. సో అల్టిమేట్గా రఘు అన్న, ఓకే, ఇలాంటి క్యారెక్టర్స్ని, ఎగ్జాక్ట్లీ ఇలాంటి వే ఆఫ్ థాట్స్ని, ఇలాంటి క్యారెక్టర్స్ని కలిగి ఉన్నటువంటి పీపుల్ ఇందాక నరసింహన్ కూడా చెప్పారు. సో డానియల్లో మనం చూస్తాం, నెబుకద్నెజర్ కూడా గొప్ప పట్టణాన్ని కట్టి నా వైభవాన్ని చూడండి అన్నట్లుగా చెప్తాడు. తర్వాత హై సెల్ఫ్ ఎస్టీమ్ని కలిగి ఉండి దేవుని యొక్క ప్లేస్ని ఆక్యుపై చేయాలనుకున్నటువంటి లూసిఫర్. సో వీళ్ళంతా కూడా అలాంటి హై సెల్ఫ్ ఎస్టీమ్ని కలిగి ఉంటారు. ఇలాంటి హై సెల్ఫ్ ఎస్టీమ్ కలిగి ఉండటం వలన వచ్చేటటువంటి కాన్సిక్వెన్సెస్ ఏముంటాయి, 1, 2 మనం క్విక్గా చూద్దాం. మేజర్గా ఇలాంటి హై సెల్ఫ్ ఎస్టీమ్ కలిగి ఉన్న వాళ్ళు ఫేస్ చేసేటటువంటి కాన్సిక్వెన్సెస్ ఏంటి? మిగతా వాళ్ళు కూడా మాట్లాడితే బాగుంటుందేమో. వాళ్ళు అవమానపరచబడతారు. దే విల్ బి షేమ్డ్. ఎస్, దే విల్ బి షేమ్డ్ డెఫినెట్లీ. సో వాళ్ళే కాకుండా జస్ట్ ఓవర్ ఫాలోయింగ్ దెమ్ విల్ బి ట్రాప్డ్. ఇప్పుడు వీళ్ళు షేమ్లో పడినప్పుడు అతను కొన్ని ఆ విషయాలు హ్యాండిల్ చేయొచ్చు. ఎందుకంటే దట్ మేబీ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఫర్ హిమ్. ఇంతకుముందు కూడా అట్లా చేసి ఉండొచ్చు. కానీ ద పీపుల్ హూ ఆర్ ఫాలోయింగ్ హిమ్, maybe that is first time for them. They will run away from their faith, so they will run away from the decisions they are making. Kontamandi they can go for a certain extent to suicide. That's all. Yes, మేబీ హిట్లర్ కేసు కూడా మనం చూడొచ్చు. అంతా ఉంది, చాలా గొప్పది, చివరిలో తనను తాను సూసైడ్ చేసుకుంటాడు. వాట్ ఎవర్ ఇట్ మే బి, తను కూడా హై సెల్ఫ్ ఎస్టీమ్ని కలిగి ఉన్నాడు. సో కాన్సిక్వెన్సెస్ ఖచ్చితంగా షేమ్ఫుల్గా అవుతారు. తర్వాత ఒక అతను ఇలా అంటాడు అనమాట. అతని పేరు థామస్ ఏ కెంఫిస్. తను ఒక క్రైస్ట్ మీద ఒక బుక్ రాశాడు. దాంట్లో ఇలా అంటాడు, ఏమంటాడంటే మ్యాన్ యాక్చువల్లీ ప్రపోజ్ చేస్తాడు, దేవుడు దాన్ని డిస్పోజ్ చేస్తాడని రాశాడు. అంటే మనిషి యొక్క ఐడియాలజీస్, మనిషి యొక్క ఆలోచనలు అంతా కూడా చెత్తకొప్ప లాంటివి, దేవుడు వాటిని చెత్తకొప్పతో పోలుస్తాడు, అందులో డిస్పోజ్ చేస్తాడు అని చెప్పాడు అనమాట. అంటే మనిషి ఏదో సాధించాలి, ఏదో కొత్తది క్రియేట్ చేయాలని చెప్పేసి చేస్తాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, భూటాన్ అనేటటువంటి దేశంలో ఒక కొత్త మతాన్ని కనుక మనం ఇంట్రొడ్యూస్ చేస్తే మనకి గవర్నమెంట్ కొంత అమౌంట్ని ఇస్తుంది అనమాట. దానికోసం కొత్త కొత్త ఐడియాలజీస్ని సృష్టించడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. బట్ అల్టిమేట్గా అదంతా కూడా రాంగ్ ఐడియాలజీ. సో అదంతా కూడా దేవుడు చెత్తకుప్పలో పడేస్తాడని చెప్పేసి ఈ థామస్ ఏ కెంఫిస్ అనేటటువంటి ఆయన అంటాడనమాట. సో ఈ కాన్సిక్వెన్సెస్ అంటే దేవుడు వాళ్ళ ఐడియాలజీస్ని డిస్ట్రాయ్ చేస్తాడు. తర్వాత ఈ కేసులో అయితే, బాబేల్ గోపురం కేసులో అయితే దేవుడు వాళ్ళందరినీ కూడా స్కాటర్ చేశాడు. అంతేకాదు వీళ్ళు దేవుని యొక్క ప్రణాళికలకి చాలా అడ్డంకులు అన్నమాట. ఎందుకనంటే దేవుడు ఆదికాండం 9వ అధ్యాయం, ఆదికాండం 9వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటాడు అని అంటే, నోవాహు జలప్రళయం తర్వాత దేవుడు నోవాహు కుటుంబంతో ఏమంటాడంటే, మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించండి అని అంటాడు. కానీ వీళ్ళు ఏం చేస్తారు, ఒకే పట్టణంలో ఉండి మేము స్కాటర్ అవ్వకుండా, అభివృద్ధి చేయకుండా ఉంటాము, ఇక్కడే ఉంటాము, పేరు సంపాదించుకుంటాం అనే దానికి స్టిక్ అని అయిపోతారు. సో అది ఒక డిజోబీడియన్స్ అనమాట. సో డిజోబీడియన్స్ అవ్వటం వలన దేవుడు వాళ్ళందరినీ తర్వాత స్కాటర్ చేస్తాడు.
అల్టిమేట్‌గా దేవుని యొక్క ఉద్దేశాలు మాత్రమే నెరవేర్చబడతాయి. మానవుని యొక్క ఐడియాలజీస్ అన్నీ గూడా ఒక డస్ట్‌బిన్‌లో పడేస్తాడు దేవుడనేది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇందాక అన్న మన వసంతరావు అని ఒక క్యారెక్టర్‌ని చెప్పారు గదా! కింగ్ సాల్. కింగ్ సాల్ కూడా సేమ్ హై సెల్ఫ్ ఎస్టీమ్‌ని కలిగుంటాడు. మనకు టైం లేదు కాబట్టి నేను ఐ జస్ట్ వాంటెడ్ టు గో ఫాస్ట్. సో, కింగ్ సాల్ నుంచి కొన్ని విషయాల్ని నేను క్విక్‌గా మనం గనక సమూయేలు 9వ అధ్యాయం నుంచి మొదటి సమూయేలు 9వ అధ్యాయం నుంచి 28 అధ్యాయం వరకు మనం చదివినట్లయితే, మొదట్లో 9వ అధ్యాయంలో తను ఎంతో హంబుల్‌గా ఉంటాడు. సాల్ చాలా హంబుల్. ఆహ్, ఆహ్, నేను నేను బెన్యామీను గోత్రీయుడు. నేను కనిష్టమైనటువంటి గోత్రీకుడిని. నేను ఎంతటి వాడినో అనేటటువంటి ఒక హంబుల్ నేచర్ కలిగినటువంటి సాలు తర్వాత లేటర్ ఆన్ కొన్ని సంవత్సరాల తర్వాత ఏమవుతాడు అనంటే రాజుగా అయిన తర్వాత మొట్టమొదటగా తను తనకి అథారిటీ లేదనమాట. తనకు హి ఈజ్ నాట్ ఎలిజిబుల్ టు సాక్రిఫైస్. వాళ్ళు వారుకు వెళ్ళాలి. సాక్రిఫైస్ చేయడానికి యాజకుడు రావాలి. సమూయేలు కోసం ఎదురు చూడకుండా తనే ఆఫర్ చేసేస్తాడు. అంటే దేవుని యొక్క మాటకు డిజోబే చేస్తాడు. ఒకటి. తర్వాత మనం చూసుకుంటా ఎళ్తే మొదటి సమూయేలు 15వ అధ్యాయంలో ఏముంటదనంటే అగగు రాజును అమాలేకీయులందరిని చంపేయమనంటే రాజు అగగును తీసుకొనొస్తాడు చంపకుండా. అంతేకాదు బలిసినటువంటి ఆహ్, పశువులన్నిటిని కూడా తీసుకొచ్చి నీ దేవుడైన యెహోవాకు నేను అర్పించడానికి తీసుకొనొచ్చాను అని అంటాడు సమూయేలుతోటి. సో, అక్కడ కూడా దేవుని యొక్క మాటకు డిజోబే చేస్తాడు. దేవుడు అందరిని చంపేయమంటాడు. బట్ తను చంపకుండా దాన్ని అలా వాటిని తీసుకొనొస్తాడనమాట. అంతేకాదు కర్ణపిశాచులను ఒకప్పుడు వెళ్ళగొడతాడు. తర్వాత అదే కర్ణపిశాచుల దగ్గరికెళ్తాడనమాట. అల్టిమేట్‌గా తన హై సెల్ఫ్ ఎస్టీమ్ కాస్త తనని ఎంతో డిస్ట్రక్షన్‌కి నడిపించిందనమాట. కింగ్ సాల్‌లో ఇలాంటి క్యారెక్టర్స్ చూస్తాం. డిజోబీడియన్స్ క్యారెక్టరు. తనకు తానుగా ఓన్‌గా నిర్ణయాలు తీసుకునేటి స్వభావం. తన ఓన్ డిజైర్స్‌ని బట్టే తను నిర్ణయాలు తీసుకున్నట్లుగా మనం చూస్తాం అనమాట. ఇది ఎంతో డేంజరు. కాబట్టి తను ఫైనల్‌గా ఫేస్ చేసినటువంటి కాన్సిక్వెన్స్ ఏంటి అనంటే, దేవుని యొక్క ఆత్మ తనను విడిచిపెట్టి వెళ్ళిపోతది. రెండోదేందనంటే దేవుని యొక్క దేవుడు తన రాజ్యాన్ని తన యొద్ద నుంచి తీసేస్తాడు. హి లాస్ట్ హిస్ కింగ్‌డమ్. తర్వాత అల్టిమేట్‌గా సూసైడ్ చేసుకుంటాడు. తర్వాత సూసైడ్ చేసుకుంటే చనిపోకపోతే ఒక అమాలేకీయుడొచ్చి చంపేస్తాడు. సో, ఎంత ఆహ్, హై పొజిషన్ నుంచి దేవుడు ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉంచితే, ఈ హై సెల్ఫ్ ఎస్టీమ్‌ని కలిగినటువంటి సాలు ఆ హై పొజిషన్ నుంచి పడిపోతాడనమాట. సో, ఇదెంతో చాలా డేంజరస్ క్యారెక్టర్. మనల్ని పాతాళానికి నడిపించేది. లేకపోతే మనల్ని దేవుని యొక్క మార్గాలో నుంచి తప్పించేటటువంటి క్యారెక్టర్ అన్నమాట. సో, అయితే మనిషి నీడ్ ఏముంది అనంటే మనం చూసుకున్నట్లయితే ఈనాడు ప్రపంచంలో చాలామంది మనుషులు గూడా కోరుకుంటా ఉంది ఏంటి అనంటే వర్త్ కోరుకుంటున్నారు. అంటే వాళ్ళకి విలువ కావాలి. విలువని ఏటేటిలోనే వెతుకుతా ఉంటారు. సెక్యూరిటీ అభద్రతా భావం చాలా మందిలో ఉంటది. వాళ్ళకింకా ఐడెంటిటీ గావాలి. మేము గొప్పగా కనబడాలి. గొప్పగా కనబడాలనుకోవటం హై సెల్ఫ్ ఎస్టీమ్. సెక్యూరిటీ కోసం చాలా ప్రయత్నాలు నే చేయటం. తర్వాత విలువ కోసం అన్నా, ఒక థాట్ ఇక్కడ ఆహ్, అన్నా, గాస్పెల్ అకార్డింగ్ టు లూక్ చాప్టర్ 7 వర్స్ 30 లోక సువార్త 7:30లో అన్నా చెప్పండన్నా. అన్నా మ్యూట్ అయ్యారు. జెర్మీ అన్నా. హలో! అక్కడే అన్నా చెప్పండన్నా. దేవుడు పరిసయ్యులు ధర్మశాస్త్రోపదేశకులకి అంటే వాళ్ళ పక్షంగా ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. అంటే అక్కడ ఏమంటే 30లో ఏమంటాడంటే పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశమును అతని చేత బాప్తిస్మం పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి. సో దే అవును. రిజెక్టెడ్ ద కౌన్సిల్ ఆఫ్ గాడ్. ఈ ఐ ఎస్టీమ్లో ఉన్న వాళ్ళు గాడ్స్ ప్లాన్ రిజెక్ట్ చేస్తారు కౌన్సిల్ని. అవును. యెస్. యెస్ అన్నా. బ్రదర్ అది. సెల్ఫ్ సో, ఐసోలేషన్ కూడా జరుగుతుంది బ్రదర్. సెల్ఫ్ ఐసోలేషన్ సెల్ఫ్ ఐసోలేషన్. అవును. నెబుకద్నెజరు అంతగా గర్వించాడు కాబట్టి దేవుడు అడవికి తీసుకెళ్ళి ఒంటరిగా చేశాడు. అవును. అవునన్నా. అంటే జంతువులు మారుతాడు. అవును. జంతువులు మాత్రం. హ్మ్. అంటే అతనుకున్నటువంటి అహంకారం మొత్తాన్ని కూడా దేవుడు తగ్గించేస్తాడనమాట. అలాంటి క్యారెక్టర్ కలిగి ఉన్నటువంటి వాళ్ళ విషయాలు దేవుడు ఎలా ప్రవర్తిస్తాడో కూడా మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయన్నమాట. సో, ఇలాంటి క్యారెక్టర్ కలిగినటువంటి అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రజల్లో ఆహ్, ఈ సెల్ఫ్ ఎస్టీము
లో సెల్ఫ్ ఎస్టీమ్, హై సెల్ఫ్ ఎస్టీమ్స్ ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈమె చూస్తే ఈమె డయానా, ఇంగ్లాండ్‌కి ప్రిన్సెస్. ఈమె చాలా ప్రెట్టీగా ఉంటది. తర్వాత తనకు ఉన్నటువంటి వరల్డ్‌లీ రిచెస్ అంతా కూడా తనకుంటది. బట్ తను ఫేస్ చేస్తున్నటువంటి ఒక రోగం ఏంటి అనంటే ఈటింగ్ డిజార్డర్. ఆ ఈటింగ్ డిజార్డర్ పేరు బులీమియా. అంటే అది దేని నుంచి వచ్చింది అనంటే సెల్ఫ్ హేట్ నుంచి అన్నమాట. అంటే ఐశ్వర్యం ఉంది, అందం ఉంది. అయినప్పటికీ కూడా తను హేట్ చేసుకునే స్థాయిలో తను ఉందన్నమాట. అంటే అలాంటి లో సెల్ఫ్ ఎస్టీమ్ అనేది తను కలిగి ఉంది. అయితే మనం ఒక రైట్ ఎస్టీమ్ కలిగినటువంటి పర్సన్ మనం చూస్తే మదర్ తెరిస్సా. ఎంతో పాలిపోయినటువంటి మొహంతోటి, పాలిపోయింది కాదు, బలహీనమైనటువంటి కృంగిపోయినటువంటి శరీరం కలిగినటువంటి ఆమె, మొహం మీద ముడతలు కలిగినటువంటి ఒక షార్ట్ ఉమెన్ ఎట్లాగా అంతమంది డిగ్నిటరీస్ వరల్డ్‌ని ఇంపాక్ట్ చేయగలిగింది. సో, ఎంతో ప్రపంచాన్ని ఇంపాక్ట్ చేయగలిగిందనమాట. అంటే తను ద సెక్యూరిటీ కేమ్ ఆఫ్ హర్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్స్ లవ్. అంత గొప్ప అంత గొప్ప సెక్యూరిటీ తనకి ఎక్కడి నుంచి వచ్చింది అనంటే, తను దేవుని పట్ల కలిగి ఉన్నటువంటి ఆ ప్రేమను తను చూసింది. దేవుణ్ణి ఎస్టీమ్‌ని తను కలిగుందనమాట. కాబట్టే తను ఎంతోమంది గొప్పవారి ఎదుట కూడా తను ఎంత చూడ్డానికి అంత గొప్పగా లేకపోయినప్పటికీ కూడా తను గాడ్స్ ఎస్టీమ్‌ని కలిగి ఉందనమాట. అందుకే మనం యాస్ ఎ బిలీవర్స్‌గా మనకి ఎలాంటి ఎస్టీమ్ కలిగి ఉండాలి? మనం చాలా సందర్భాల్లో ఈవెన్ బిలీవర్స్ అయినప్పటికీ కూడా మనలో లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉంటది. మనం బిలీవర్స్ అయినప్పటికీ కూడా మనలో గర్వం, అహంభావం, సెల్ఫ్ గ్లోరీ కోసం పనులు చేసే తత్వం, అలాంటి హై సెల్ఫ్ ఎస్టీమ్ ఉంటది. కానీ ఒక రైట్ సెల్ఫ్ ఎస్టీమ్ ఏం కలిగి ఉండాలంటే హెల్తీ సెల్ఫ్ ఎస్టీమ్, అది గాడ్స్ సెల్ఫ్ ఎస్టీమ్ అనేది మనం కలిగి ఉండాలని చెప్తా ఉంది. బైబిల్‌లో అందుకే రోమన్స్ 12th చాప్టర్ థర్డ్‌లో ఏముంటది అనంటే గనక, తన్ను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక అని ఉంటది. అంటే తనను ఎక్కువగా ఎంచుకోకూడదు. తనను చాలా దీనుడిగా చాలా తక్కువగా ఏం చేతకాని వాడుగా కూడా ఎంచుకోకుండా గాడ్స్ ఎస్టీమ్‌ని మనం కలిగి ఉండాలి. ఇలాంటి గాడ్స్ ఎస్టీమ్‌ని ఎలా కలిగి ఉండాలి అనేది ఒక చిన్న క్వెషన్ అడిగేసి నేను క్లోజ్ చేస్తాను. దిస్ మే బి ద ఫైనల్ క్వెషన్. మనం లో సెల్ఫ్ ఎస్టీమ్ గురించి చూసాము. హై సెల్ఫ్ ఎస్టీమ్ గురించి చూసాము. అయితే ఈ లో సెల్ఫ్ ఎస్టీము, హై సెల్ఫ్ ఎస్టీము మనం మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో, మన పరిచర్యలో కావచ్చు, మన సెక్యులర్ లైఫ్‌లో కావచ్చు, మన ఫ్యామిలీ రిలేషన్స్‌లో కావచ్చు, ఇలాంటి వాటి గుండా మనం కూడా వెళ్ళుండొచ్చు. లేకపోతే అలాంటి వాటి గుండా వెళ్ళినటువంటి పీపుల్ గూడా మనం చూస్తామనమాట. అయితే ఆహ్, డిడ్ యూ ఆర్ ఎనీవన్ స్ట్రగుల్ విత్ లో ఆర్ హై సెల్ఫ్ ఎస్టీమ్? మీలో ఎవరైనా ఏమన్నా ఎక్స్‌పీరియన్సెస్‌ని ఎవరైనా ఇలాంటి వాటిని కలిగున్న వాళ్ళని కౌన్సిల్ చేసినోళ్ళు కావచ్చు, లేకపోతే అలాంటి వాటిని మీరేమన్నా ఎదుర్కొన్నయి ఎట్లా ఓవర్‌కమ్ చేశారనేది ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు ఏమన్నా షేర్ చేయగలిగినట్లయితే చివర్లో నేను గాడ్ సిస్టమ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసి క్లోజ్ చేస్తాను. మేబీ ఒక 5 మినిట్స్‌లో మనం కంప్లీట్ చేద్దాం. ఓకే. వన్ ప్రాక్టికల్ వే ఏంటంటే అనిల్, అది అనదర్ బెస్ట్ ఎగ్జాంపుల్ పౌలు, అపోస్తలుడైన పౌలు. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ అని చెప్పి అక్కడ ఆగిపోలేదు ఆయన. అక్కడ ఆగిపోయినట్లయితే అది హై సెల్ఫ్ ఎస్టీమ్ అయ్యేది. లేదంటే ఐ కాంట్ డూ ఎనీథింగ్ అంటే అది కూడా లో సెల్ఫ్ ఎస్టీమ్ అయిపోయేది. ఆయన ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ హిమ్ హూ గివ్స్ మీ స్ట్రెంగ్త్, నన్ను బలపరచమని ఏంది, నేను సమస్తం చేయగలను అంటాడు కదా. సో అవును. అటువంటి అప్రోచ్ మనం కలిగి ఉన్నప్పుడు అది మనం రైట్ సెల్ఫ్ ఎస్టీమ్ అనేటువంటిది అవుతుంది. అవును. అంటే మన మినిస్ట్రీలో గాని, మన పర్సనల్ లైఫ్‌లో గాని ఆహ్, ఏమైనా ఏ ఏరియాస్‌లో మనం ఇట్లాంటి ఐ మీన్ చూస్తాము. అంటే మన మినిస్ట్రీలో గాని, సెక్యులర్ లైఫ్‌లో గాని ఇలాంటి చూస్తా ఉంటాము. మన స్టూడెంట్స్‌ని చూస్తా ఉంటాము. అట్లాంటి ఆహ్, ఏమన్నా షేర్ చేయగలిగినవి ఏమన్నా ఉంటే గనక షేర్ చేయొచ్చు మనం. ఇట్లాగే చాలా ఉన్నాయి. అనిల్ బ్రదర్. అనిల్. అన్నా
అన్నా సో అన్న ఈ విధంగా మినిస్ట్రీలో ఎదురయ్యే అసలు చాలా ఉంటాయి. అంటే వాటిలో కొన్ని నేను జస్ట్ ఒక పంచుకుంటాను. ఆ, మేము ఇంతకు ముందు అది ఖతార్లో పరిచయం స్టార్ట్ చేసినప్పుడు అక్కడ ఫస్ట్ ఎదురైన వాళ్ళు మాకు ఇటువంటి క్యారెక్టర్స్ ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. రెస్పాన్సిబుల్ బ్రదర్స్ అని చెప్పండి వాళ్ళు. అంటే వాళ్ళది అంటే వాళ్ళ పరిస్థితి ఏంటి తెలుసు, కానీ వాళ్ళు చాలా ఎక్కువగా ఆలోచించేవాళ్ళు వాళ్ళ గురించి. అట్లా చేయటం ద్వారా అప్పుడు వాళ్ళకి చెప్పామంటే దే విల్ నాట్ యాక్సెప్ట్ ఇట్. ఎందుకంటే వాళ్ళు ఒక అండర్ సమ్ ఇల్యూజన్, ఒక దానికి అటువంటి ఆలోచనలో ఉంటారు. తర్వాత అదేంటంటే కొంతమందికి అయితే మనకి బాగా అనుకూలంగా ఉన్నారు, వీళ్ళు చెప్తే వింటారు అన్న వాళ్ళకి మనం చెప్పొచ్చు. అటువంటి వాళ్ళకి ఏం చేస్తాం మనం, వెన్ వీ ప్రే ఫర్ దెమ్, గాడ్ విల్ అలో ఫ్యూ థింగ్స్ ఇన్ దర్ లైఫ్. సో దట్ ఈస్ హౌ గాడ్ విల్ కరెక్ట్ దెమ్. అది మేము చూడగలిగాం అనమాట. సో ఎస్ అన్న ఇది ఇట్లాంటి ఇట్లాంటి చాలాసార్లు జరిగినాయి. అంటే వాళ్ళు వాక్యం చెప్పే విషయంలో కానీ, లేకుంటే ఆ పరిచయం చేసే విధానంలో కానీ, కొంతమంది మళ్ళీ పాటలు పాడే విషయంలో కానీ, ఇట్లాంటి రకరకాల ఏరియాల్లో ఆ, వాళ్ళు చాలా ఎక్కువగా అనుకుంటారు. అనుకోవటం వల్ల కొన్నిసార్లు ఇటువంటి పరిస్థితులు ఎదురవుతామండి అనమాట. అంటే ఆ, కొన్ని అంటే ఆ, ఆత్మీయ సరైన రీతిలో సహకరించినటువంటి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఎస్ ఎస్ అన్న నేను కూడా కొంతమంది స్టూడెంట్స్ని చూశాను. వాళ్ళు ఏమంటారంటే ఏదన్నా వర్క్ ఏదన్నా ఇచ్చినప్పుడు మా వల్ల కాదన్నా ఇది మేము చేయలేము. ఎందుకురా నువ్వు చేయలేవు ఈ పని, ఈ రెస్పాన్సిబిలిటీ నువ్వు ఎందుకు తీసుకోలేవు అని అంటే, ఒకవేళ నేను సరిగా చేయలేనేమోనన్నా ఈ పని తీసుకున్న తర్వాత నేను పర్ఫెక్ట్గా చేయలేనేమో, ఈ రెస్పాన్స్ పోతే నన్ను అందరూ క్వశ్చన్ చేస్తారేమో అని మినిస్ట్రీలో ఉన్నటువంటి కొంతమంది స్టూడెంట్స్ చెప్పగా మనం చూడొచ్చు. అలాంటి కేసెస్ చాలా ఉంటాయి, చాలా మంది స్టూడెంట్స్. ఇంకేమన్నా ఎగ్జాంపుల్స్ ఏమన్నా చెప్తారా? మనం క్లోజ్ చేద్దాం. ఇంకోటి నాకు నా లైఫ్ నుంచి ఒకటి చెప్తాను. మేము ఈ ఆస్ట్రేలియా వచ్చినప్పుడు 3 నెలల తర్వాత మా అకౌంట్స్ హ్యాక్ అయిపోయి ఆ, కొంత అమౌంట్ మేము కోల్పోయాం. అది మనందరికీ ఏఎఫ్సీ వాళ్ళకి తెలుసు. 13,84,000 పోయింది. అయితే వాళ్ళు హ్యాకర్స్ అన్న విషయము మా కుటుంబంలో ఒకరికి దేవుడు ఆలోచించాడు. కానీ తను నాతో పంచుకోవటంలో భయపడింది. ఎందుకంటే ఒకవేళ నేను ఆ, అది కాదులే, ఆ, వీళ్ళే కరెక్ట్లే అని నేను కోప్పడతానేమో, లేకుంటే నేను ఆ మాటని యాక్సెప్ట్ చేయనేమో అని తను భయపడి చెప్పలేదు. ఒకవేళ యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా చెప్పడం అనేది దట్ షుడ్ బి యువర్ రెస్పాన్సిబిలిటీ. నీకు ఒక దేవుడు ఒక ఆలోచన ఇచ్చినప్పుడు అది చెప్పడం అనేది, కానీ అది చెప్పకపోవటం వల్ల మేము అక్కడ అలా చూడగలిగాం ఆ టైంలో. సో దీనికి మెయిన్ కారణం ఏంటంటే ఒక భయం. నేను చెప్పినప్పుడు నా మాట యాక్సెప్ట్ చేయరేమో అన్న ఒక భయం. దట్ ఆల్సో విల్ స్పాయిల్ అవర్ లైఫ్. ఎస్ అన్న, డెఫినెట్లీ. సో మనం చాలా కేసెస్ చూస్తాము. మనకి టైం తక్కువ ఉన్న దాన్ని బట్టి మేబీ నేను ఒక్కసారి ముందుకు వెళ్ళి, సో అసలు మినిస్ట్రీలో మనం చాలా కేసెస్ చూస్తాము. కొంతమంది లో ఎస్టీమ్ ఉంటారు, కొంతమంది హై సెల్ఫ్ ఎస్టీమ్ ఉంటారు, కొంతమంది మేము చేయలేము ఏమి అని అంటారు, కొంతమంది వాళ్ళ పనులు కూడా మేమే చేస్తాము ఎందుకంటే మాకున్న టాలెంట్ని బట్టి మేము చేస్తామని అంటారు. మన జాబ్స్లో కూడా మనం ఆ, వాళ్ళే కనబడాలని చెప్పేసి చాలామంది ప్రైవేట్ జాబ్స్లో అయితే, టీచింగ్ జాబ్స్లో మేము చూస్తూ వచ్చాము. వాళ్ళు కనపడడం కోసం ఎదుటి వాళ్ళని తొక్కేసి వాళ్ళు పైకి రావాలని చాలా ప్రయత్నాలు చేస్తారు. అలాంటి పీపుల్ హై సెల్ఫ్ ఎస్టీమ్, మేమే కనబడాలి, మా గ్లోరియే కనబడాలి అనేటటువంటి భావనలో ఉంటారు. మన ఫ్యామిలీస్లో కూడా మన పిల్లల్ని చిన్ననాటి నుంచి మనం చూస్తూ ఉన్నప్పుడు కూడా వాళ్ళు కూడా కొన్ని కొన్ని ఇట్లాంటి ఈ రెండు లో సెల్ఫ్ హై సెల్ఫ్ ఎస్టీమ్స్ తోటి స్ట్రగుల్ అవుతూ ఉంటారనమాట. సో అయితే మనం గాడ్స్ ఎస్టీమ్ని కలిగి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏరియాని కనుక నేను టచ్ చేస్తే దాంట్లో నా గురించి నేను చెప్పాల్సి వచ్చినప్పుడు గాడ్స్ ఎస్టీమ్ కలిగినటువంటి పర్సన్ ఎట్లా చెప్తాడంటే, ఐఎమ్ ఏ చైల్డ్ ఆఫ్ గాడ్. నువ్వు ఎవరోరా, నువ్వు దేనికి పనికిరావు అని అంటే, నా జీవితానికి విలువ ఉంది, దేవుడు నన్ను హీ బాట్ విత్ ప్రేషియస్ బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. ఆయన యొక్క
రక్తం చేత నన్ను కొనుక్కున్నాడు. నా జీవితానికి ఒక విలువ ఉంది. ఇంకోటేందంటే నువ్వు దేనికి పనికిరావు, నీ వలన ఏమీ కాదు అని అన్నప్పుడు, దేవుడు నాలాంటి వాడిని చూజ్ చేసుకున్నాడు. పర్లేదు మీరు ఎలా అనుకున్నా నేను దేవుడిచ్చిన పని నేను చేస్తాననేటటువంటి ఆహ్, మాటను మనం చెప్పాలన్నమాట. అంటే ఫ్యాక్ట్స్ అబౌట్ మై సెల్ఫ్‌లో గాడ్స్ ఎస్టీమ్‌ని కలిగినటువంటి పీపుల్, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. హి చోస్ మీ బిఫోర్ ఫౌండేషన్స్ ఆఫ్ ద వరల్డ్. ఆయన నన్ను రక్తం చేత కొనుక్కున్నాడు. ఆయన నాలో ఉన్నాడు. హి ఈస్ మై టెంపుల్, ఐ యామ్ హిస్ టెంపుల్ అనేటటువంటి ఈ గాడ్స్ ఎస్టీమ్ మనల్ని ఏం చేస్తదనంటే, మనలో బలహీనతలన్నిటిని కూడా మనం చూడకుండా, మనలో ఉన్నటువంటి గొప్ప వాటిని చూసి మనం హెచ్చిపోకుండా, ఒక స్టేబులర్, హెల్తీ సెల్ఫ్ ఎస్టీమ్‌ని కలిగి ఉండటానికి ఈ గాడ్స్ ఎస్టీమ్ అనేది మనకి హెల్ప్ చేస్తదనమాట. మనం పరిచయలో చాలా మందిని గూడా చూస్తా వచ్చాం. కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మీరు షేర్ చేశారు. కాబట్టి మనం తగ్గిపోకూడదు. అలాగని జెప్పేసి అందరికంటే హెచ్చుగా కనపడాలని కోరుకోకూడదు. ఏదైనా కానీ అన్న నరసింహన్ కూడా ఒక మంచి వచనాన్ని చూపించారు కదా! పౌలు. పౌలు కూడా తను తాను ఎట్లాగా బయలుపరుచుకున్నాడో తన క్యారెక్టర్‌ని బట్టి మనం ఆయన గాడ్స్ ఎస్టీమ్‌ని కలిగి ఉన్నాడని మనం చెప్పొచ్చనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ డేవిడ్ కూడా. డేవిడ్ అంత గొప్ప రాజైనప్పటికి కూడా సౌలు వలె తను తప్పిపోలేదనమాట. ఒకవేళ పాపం చేశాడు, బత్షెబతోటి పాపం చేశాడు. తర్వాత ఒక హత్య చేశాడు, నరహత్య చేశాడు. అయినప్పటికీ కూడా తను దేవుని దగ్గరకొచ్చి హంబుల్‌గా తన పాపాన్ని ఒప్పుకుంటాడు. తర్వాత తన పిల్లలందరిని, తన భార్యలందరినీ కూడా అమాలేకి రాజు తీసుకొని వెళ్ళిపోతే, వెంటనే అందరూ కూడా ఆయన రాళ్ళు తీసుకొని కొట్టడానికి వస్తారనమాట. అయితే దావీదు గురించి అక్కడ రాయబడింది ఏందంటే, కానీ దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనెను అని ఉంటది. హి గాట్ ద స్ట్రెంగ్త్ ఫ్రమ్ గాడ్. అంటే అందరూ చూసే పర్స్పెక్టివ్‌లో దావీదు చూడలేదు ఎప్పుడు గూడా. తర్వాత తను నీ యొక్క రాజ్యాన్ని, నీ కుటుంబాన్ని స్థిరపరుస్తాను. నీ యొక్క రాజ్యాన్ని స్థిరపరుస్తానని దేవుడు దావీదుతో అన్నప్పుడు వెంటనే తనలో ప్రైడ్ గాని, అహంకారం గాని రాకుండా వెంటనే దేవుని యొక్క సన్నిధికొచ్చి ప్రార్థన చేసి దేవుడిని స్తుతిస్తాడు. దేవా! నేను ఎంతటి వాడను. ఇలాంటి గొప్ప ఆధిక్యతను నాకివ్వడానికి నేను సరిపడిన వాడిని కాదు. కానీ నన్ను ఇంత స్థాయికి తీసుకొనొచ్చావు అని చెప్పి దేవుని దగ్గర ఎంతో హంబుల్ హార్ట్ తోటొస్తాడు. అంతేకాదు తన పాపాన్ని ఇప్పుడు ఇందాక చెప్పినట్లుగా తన పాపాన్ని కూడా యాక్సెప్ట్ చేస్తాడు. సామ్ 51 ఆయన చేసినటువంటి పాప పశ్చాత్తాపానికి సాదృశ్యంగా ఆ 51వ వచనాన్ని, ఆ అధ్యాయాన్ని తను సాము రాస్తడం జరుగుతదనమాట. ఇలాంటి గాడ్స్ ఎస్టీమ్‌ని కలిగినటువంటి డేవిడ్ మనకెంతో ఛాలెంజింగ్ అనమాట. మనం చాలా సందర్భాల్లో ఇలాంటి సెల్ఫ్ ఎస్టీమ్‌లో ఈ గాడ్స్ ఎస్టీమ్‌ని మనం మిస్ అవుతా ఉంటాం. ఇలాంటి సెల్ఫ్ ఎస్టీమ్‌లో గాడ్స్ ఎస్టీమ్‌ని కలిగినటువంటి వ్యక్తుల్లో మరొక వ్యక్తి నిక్. ఈ నిక్ చూడడానికి చేతులుండవు, తర్వాత కాళ్ళుండవు. అయినప్పటికీ కూడా తను ఎంతో మంది వ్యక్తికి ఒక మోటివేటర్‌గా, ఒక ఎవాంజలిస్ట్‌గా ఎంతో మందిని ఇంపాక్ట్ చేసేటటువంటి జీవితాన్ని తను చూపిస్తా ఉన్నాడు. తనకున్నటువంటి బలహీనతలను బట్టి తను కుంగిపోలేదు. తనకున్నటువంటి తనకి లేనటువంటి చేతులు, కాళ్ళు లేకపోవడాన్ని బట్టి తను సిగ్గుపడలేదు. కానీ అనేక మంది ఎదుట నిలవబడ్డాడు. దానికి కారణం తను నమ్ముకున్నటువంటి యేసు ప్రభువే. ఆయన నుంచే స్ట్రెంత్ వస్తది అని ఆయన గాడ్స్ ఎస్టీమ్‌ని కలిగి ఉన్నాడు కాబట్టే అన్ని వేల మందికి ఒక మాదిరికరమైన జీవితాన్ని తను చూపించగలిగాడు. కాబట్టి మనం కూడా సెల్ఫ్ ఎస్టీమ్‌లో లో సెల్ఫ్ ఎస్టీమ్ గాకుండా, హై సెల్ఫ్ ఎస్టీమ్ గాకుండా ఒక నిక్ వలె, ఒక డేవిడ్ వలె, మన లార్డ్ జీసస్ క్రైస్ట్ వలె దేవుని యొక్క చిత్తానికి సరెండర్ అయినటువంటి యేసు ప్రభువు వలె, ఆయన మాటకు ఒబీడియన్స్ చూపిన యేసు ప్రభువు వలె మనం కూడా ఉన్నప్పుడు మనల్ని బట్టి దేవుడు అనేక మందికి ఆశీర్వాదకరంగా మనం ఉంచుతాడు. కాబట్టి మీరు ఇంకేమన్నా యాడ్ చేయాలంటే యాడ్ చేయండి. నేను ఇంతటితోటి క్లోజ్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much, Anil, for bringing very encouraging topic. మనం ప్రార్థనతో మీటింగ్ ముగించుకుందాం. సో ఆఫ్టర్ దట్ కూడా చేయాలి. చంద్ర అన్న, ఉదయగిరి అన్న, ప్రార్థన చేయగలరన్నా? సరే, నేనే చేస్తాను. దయగల ప్రభు ఎస్ఐ మీకు వందనాలు తండ్రి. ఈ సాయంకాల సమయంలో
మా ప్రియుడు అనిల్ బ్రదర్ మీరు మరుగుపరుచుకుని ప్రభా తండ్రి మా గమనంతో వచ్చిన ప్రతి మాట బట్టి మీకు వందనాలు. నిజమే ప్రభు, మరి మేము ప్రభా తండ్రి రైట్ యాటిట్యూడ్ మా జీవితం పట్ల, మీరు మా పట్ల కలిగిన ఉద్దేశం, అలాగే ప్రభా తండ్రి మా గమ్యం, వీటన్నిటిలో ప్రభా తండ్రి మేము ఒక పక్క పనిచేస్తూనే మా దేవుని పైన విశ్వాసం కలిగి ఉంటాం, మా దేవునికి మహిమ ఘనత ఇవ్వటం, మరి రైట్ యాటిట్యూడ్, మరి రైట్ ఒపీనియన్ కలిగి ఉంటాం ప్రభా తండ్రి, రైట్ సెల్ఫ్ ఎస్టీమ్ కలిగి ఉంటాం ప్రాముఖ్యమైన ప్రభా సహాయం దయచేయండి. మేము చాలా ఎగ్జాంపుల్స్ సాయంకాల సమయంలో మా ప్రియులందరూ చర్చించారు. అవన్నీ చదివినటువంటి మేము ప్రభా తండ్రి ఎవరెవరైతే ఇక్కడ పొరపాట్లు చేశారో అలా మేము చేయకుండా సహాయం దయచేయండి. దేవ తండ్రి, దెర్ ఆర్ సమ్ గుడ్ ఎగ్జాంపుల్స్ యాజ్ వెల్. మరి అటువంటి మంచి ఎగ్జాంపుల్స్ మేము దావీదు వలె, పౌలు వలె కలిగి ముందుకెళ్ళడం సహాయం తెచ్చుకోపండి. యేసునామములో ప్రార్థన చేసుకుంటున్నాం తండ్రి, ఆమేన్. Thank you once again, brother